అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. తెలంగాణ అంటే ఒక ఉద్యమం, తెలంగాణ అంటే ఒక ఎమోషన్. తెలంగాణ రావడానికి ఎంతోమంది అమరవీరుల ప్రాణ త్యాగాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కవితలు, ఎన్నో పాటలు ఇవన్నీ మన ముందుంటాయి తెలంగాణ అంటే. అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రస్తుతం తెలంగాణ డెమోక్రటిక్ జేఏసీలో చైర్మన్గా పనిచేస్తున్న జనార్దన్ గారు ప్రస్తుతం నాతోపాటుగా ఉన్నారు. అసలు తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ పరిస్థితి, దుస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. తెలంగాణ రావాలి అన్న, తెలంగాణ అంటే ఎన్నో అమరవీరుల త్యాగాలు, ఎన్నో గుర్తులు, ఎన్నో అన్ని త్యాగాలన్నీ ముడిపడి ఉన్నాయి. అసలు మీ ఉద్యమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మాట్లాడుకుందాం ఫస్ట్. నేను యాక్చువల్గా 96 నుండి తెలంగాణ నిర్మాణాత్మకంగా పనిచేయడం మొదలైంది. దానికంటే ముందు హాల్ మీటింగ్స్, డిస్కషన్స్, గ్రూప్ డిస్కషన్స్ ఇవన్నీ జరిగినాయి. కానీ కన్స్ట్రక్టివ్గా పనిచేయడం అనేది 96 నుండి స్టార్ట్ అయింది. ఓకే. 96లో మొట్టమొదటిగా సమావేశం ఏర్పాటైంది భువనగిరిలో. మల్లయ్య గుప్తా అని అక్కడ ఒక తెలంగాణ సమర యోధుడు, చాలా గొప్ప వ్యక్తి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పాషం యాదగిరి అన్న, మల్లయ్య యాదవ్, బెల్లి లలితక్క, చాలా గొప్ప వాళ్ళు, ప్రొఫెసర్ జయశంకర్ సార్, వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి సమావేశం. అక్కడ స్టార్ట్ అయిన సమావేశం. ఆ తర్వాత సూర్యాపేట డిక్లరేషన్ పేరుతోని తెలంగాణ మహాసభ అనే ఒక సంస్థ ఆవిర్భావ సమావేశం జరిగింది. దాని బ్యాక్గ్రౌండ్ వర్క్, డైరెక్షన్ మొత్తం కూడా మారోజు వీరన్న. నాయకత్వం వహించింది డాక్టర్ చెరుకు సుధాకర్ అన్న, వి ప్రకాష్, బెల్లయ్య నాయక్, ఊసా, ప్రొఫెసర్ కంచయ్యలయ్య, వీళ్ళందరూ కూడా కలిసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ తెలంగాణ మహాసభ 96. దాని కంటిన్యూయేషన్ 97 డిసెంబర్లో వరంగల్లో ఏఐపిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. దాన్ని వరంగల్ డిక్లరేషన్ అని అంటారు. ఓకే. వరంగల్ డిక్లరేషన్ ఏ ప్రాంతానికి సంబంధించి ఆయా ప్రాంత డిక్లరేషన్. ఆర్గనైజేషన్లు వేరు. ఓకే. మొత్తం తెలంగాణ కోసం పనిచేసినటువంటి సంస్థలు, కానీ ఆర్గనైజేషన్లు వేరు. మారోజు వీరన్న నాయకత్వంలో డాక్టర్ చెరుకు సుధాకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశము తెలంగాణ మహాసభ. ఓకే. తర్వాత వరంగల్లో జరిగింది తెలంగాణ డిక్లరేషన్, అంటే వరంగల్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ సభ జరిగింది. అది ఏఐపిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది. దానికి అధ్యక్షులు ప్రొఫెసర్ సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా అధ్యక్షతన సమావేశం జరిగింది. దాన్ని వరంగల్ డిక్లరేషన్ అని అంటారు. దాంట్లో వరంగల్ డిక్లరేషన్ సభలో పాల్గొన్న పెద్ద అంటే ప్రముఖులు ఎవరంటే గద్దరన్న, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జనార్దన్ రావు, ప్రొఫెసర్ బుర్ర రాములు, వరవర్రావు, ఇటువంటి వాళ్ళందరూ కూడా కలిసి వరంగల్ డిక్లరేషన్ సభను విజయవంతంగా నడిపించారు. అయితే తెలంగాణ మహాసభకు తెలంగాణ జనసభకు ఉన్న తేడా ఏంటంటే, తెలంగాణ మహాసభ తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో మొదలైంది. తెలంగాణ జనసభ ప్రజాస్వామ్య తెలంగాణ నినాదంతో మొదలైంది. మొదలవుతా రెండు కూడా నడుస్తూ వచ్చినాయి. అయితే నిజానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది? ఇది ప్రధానమైన ప్రశ్న. తెలంగాణ ఉద్యమ నినాదాలు ఏదైనా, ఉద్యమ ఎజెండా ఏదైనా, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది అనేది జనరల్గా మనం మాట్లాడుకున్నటువంటి ప్రధానమైన అంశాలు. ఈ నిధులు, హక్కులు, తర్వాత నియామకాలు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేవి. కానీ ప్రధానంగా అక్కడ తెలంగాణ ఉద్యమం ప్రారంభం ఏ ఎజెండాతో స్టార్ట్ అయిందంటే, ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా, వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా, వివక్షతకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. దాని ప్రధాన ఉద్దేశం ఇది. అయితే ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా ప్రారంభమైన తెలంగాణ ఉద్యమము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేద్దామనే విషయంలో ఒక క్లారిటీ కోసం ఒక డిక్లరేషన్ అనౌన్స్ చేసుకున్నాం. దాంట్లో ప్రధానమైన అంశాలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో లేదా భారతదేశంలో మొత్తంగా ఇక్కడ రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా కుల వ్యవస్థగా నిర్మాణమై ఉన్నది. అంటే ఇక్కడ ఆధిపత్య వర్గాలు ఎవరైతే ఉన్నారో, అంటే కేంద్ర రాజకీయాలు మొత్తం కూడా, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగే రాజకీయాలను ప్రభావితం చేసేది, ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించేది బ్రాహ్మణ కులం. రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులానికి సంబంధించిన వాళ్ళు ఆధిపత్య స్థానంలో ఉండి రాష్ట్ర రాజకీయాలు నడిపిస్తూ వస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం లేదా దీనికంటే ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక్కసారి పరిశీలిస్తే, ఇక్కడ ఎక్కువ కాలం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేది రెడ్డి కులం. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేది రెడ్డి కులం. అయితే రెడ్డి కులం నాయకత్వం వహించినప్పుడు ఆ రెడ్డి కులానికి తోడుగా ఉన్నది కమ్మ కులం లేదా వెలమ కులం. ఈ మూడు కులాలు కలిసి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించి పాలనలో వాళ్ళే ఉన్నారు, ప్రభుత్వ ఫలాలు అంటే పొందింది కూడా వాళ్ళే. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీకి నాయకత్వం వహించేది రెడ్డి కులము. రెడ్డి కులానికి తోడుగా ఉన్నది కమ్మ కులం, వెలమ కులం. ఈ రెడ్లాధిపత్యానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అనేది కొత్తగా ఆవిర్భావం వచ్చింది. ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించేది కమ్మ కులం. కమ్మ కులానికి తోడుగా నిలబడ్డది రెడ్డి కులం, వెలమ కులం. ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడికి, అణచివేతకు, వివక్షతకు వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా
కొత్తగా ఎమర్జ్ అయ్యి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించింది వెలమ కులం, తోడుగా ఉన్నది రెడ్డి కులం, కమ్మ కులం. అంటే ఎటొచ్చి పార్టీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కులం నాయకత్వం వహిస్తుంది, మిగతా 2 కులాలేమో తోడుగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించినప్పుడు రెడ్డి కులానికి తోడుగా ఉన్నది కమ్మ కులం, వెలమ కులం. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించింది కమ్మ కులానికి తోడుగా ఉన్నది రెడ్డి కులం, వెలమ కులం. అంటే ఒక కుల టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించేది వెలమ కులానికి తోడుగా ఉన్నది రెడ్డి కులం, కమ్మ కులం. అంటే పార్టీ ఏదైనా సరే అధికారాన్ని పంచుకునేది మాత్రం ఈ 3 కులాలే. ప్రభుత్వ ఫలాలు పొందుతూ వచ్చింది కూడా 3 కులాలే. అయితే అప్పుడు ఈ అంశం మీద చర్చ జరిగినప్పుడు మారోజు వీరన్న, డాక్టర్ చెరుకు సుధాకర్, బెల్లయ్య నాయకు, ప్రొఫెసర్ కంచైలయ్య, ప్రొఫెసర్ సింహాద్రి, ప్రొఫెసర్ మురళీ మనోహర్, మేమందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వలస దోపిడితో పాటుగా, వలస ఆధిపత్యంతో పాటుగా, వలస పాలనతో పాటుగా తెలంగాణలో కూడా ఇక్కడ కులాధిపత్యం ఉన్నది. ఆ కులాధిపత్యానికి తోడుగా ఉన్నటువంటి మిగతా కులాలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఇక్కడ సంపద దోచుకొని పంచుకుంటారు వాళ్ళు. దానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు రూపొందించకపోతే, ఒక రాజకీయ లక్ష్యాన్ని ప్రకటించకపోతే ఈ తెలంగాణ ఉద్యమాన్ని కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండదని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత తెలంగాణలో బహుజన్ రాజ్య నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి, ఇక్కడ సూర్యాపేట డిక్లరేషన్ తెలంగాణలో బహుజన్ రాజ్యం, వరంగల్ డిక్లరేషన్ ప్రజాస్వామ్య తెలంగాణ. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో ఉద్యమాన్ని నిర్మించింది, ఉద్యమానికి నాయకత్వం వహించింది మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన శ్రామిక వర్గాలే నాయకత్వం వహిస్తూ వచ్చినాయి. 96లో స్టార్ట్ అయిన తెలంగాణ ఉద్యమము తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా ఈ వర్గాల నాయకత్వం వహిస్తూ, ఈ వర్గాల నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడుస్తూ వచ్చింది. అంటే మారోజు వీరన్న గారు వెనకబడిపోవడానికి కారణం ఏంటంటారు? మంచి ప్రశ్న ఇది. మారోజు వీరన్న మొదటగా ఆయన విద్యార్థిగా ఉన్నప్పుడు పీడిఎస్యు అనే ఒక విద్యార్థి సంఘానికి నాయకుడిగా పనిచేస్తూ వచ్చాడు. దాదాపు ఒక 20 సంవత్సరాలు పీడిఎస్యుకు నాయకత్వం వహిస్తూ వచ్చారు. ఒక బలమైన విద్యార్థి నాయకుడిగా విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ, విద్యార్థుల్ని చైతన్యవంతం చేస్తూ ఉద్యమాల్లో భాగం చేయడంలో మారోజు వీరన్న పాత్ర చాలా అద్భుతమైనది. మారోజు వీరన్న గురించి ఒక మాట చెప్పకుండా మనం ముందుకు పోవడం సాధ్యం కాదు. నాయకులకు సంబంధించిన విషయంలో మొత్తం రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం అంతా కూడా నాయకులకు సంబంధించిన విషయంలో మనం పరిశీలిస్తే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణము లేదా క్యారెక్టర్ ఉంటుంది. ఒక్కొక్క నాయకుడు అంటే కొంతమంది చాలా అద్భుతమైన నాయకత్వం వహిస్తారు, కొంతమంది గొప్పగా పాటలు రాస్తారు, కొంతమంది గొప్పగా సిద్ధాంతాలు రాస్తారు, కొంతమంది గొప్పగా ఉపన్యాసాలు ఇస్తారు. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్యారెక్టర్ ఉంటుంది. సపోజ్ వరవరరావు ఉన్నారు, గొప్ప ఉపన్యాసకుడు, గొప్ప ఫిలాసఫర్. గద్దర్ ఉన్నారు, గొప్ప రచయిత, గొప్ప ఫిలాసఫర్, అంతకంటే ఎక్కువగా గొప్ప గాయకుడు. భారతదేశ ప్రజల్ని ఆయన పాట ద్వారా ఎంతో ప్రభావితం చేసి ఉద్యమాల్లో భాగం చేసిన వ్యక్తులలో మొదటి వ్యక్తి గద్దర్ అన్న. అట్లా కొంతమంది ఫిలాసఫర్లు ఉంటారు, కొంతమంది నాయకులు ఉంటారు, కొంతమంది గాయకులు ఉంటారు, కొంతమంది రచయితలు ఉంటారు. ఇవన్నీ కలగాల్సిన వ్యక్తి మారోజు వీరన్న. ఆయన ఒక ఆర్గనైజర్, ఆయన ఒక విశ్లేషకుడు, ఆయన ఒక ఫిలాసఫర్, ఆయన ఒక నాయకుడు, ఆయన ఒక సాయుధుడు, ఆయన ఒక గాయకుడు. ఈ మొత్తం క్యారెక్టర్స్ కలగాల్సిన వ్యక్తి మారోజు వీరన్న. ఆ మారోజు వీరన్న నాయకత్వంలో తెలంగాణ మహాసభ ఏర్పాటై ఉద్యమ నిర్మాణం జరిగి ప్రజలకు పోయే సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ మారోజు వీరన్న నాయకత్వంలో ఉద్యమ నిర్మాణం జరిగి అది ప్రజల్లోకి వెళ్ళిపోయి ఉద్యమం ఎస్టాబ్లిష్ అయితే మా ఆధిపత్యానికి పునాదులు కదులుతాయి అని చెప్పి భయపడి చంద్రబాబు నాయుడు పోలీసులను ఎంగేజ్ చేసి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మారోజు వీరన్నను దొరకబట్టాలి, చంపేయాలి, చంపేసిన వార్త నాకు చెప్పాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి. అంటే ప్రూఫ్ ఉందా దానికి ఆయనే చేశారు అనడానికి? ఖచ్చితంగా అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే మారోజు వీరన్నను అరెస్ట్ చేసి హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇంకో దగ్గర చంపేసి. కారణం ఏంటి ఆయన అరెస్ట్ చేయడానికి? ఉద్యమ నిర్మాణం, బలమైన ఉద్యమానికి నిర్మాణం చేస్తుంది. తర్వాత భారతదేశ రాజకీయాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని రాజకీయ నిర్మాణం చేస్తూ పని చేసుకుంటూ పోతారు. మొత్తం ప్రపంచ ప్రజల్ని ప్రభావితం చేసిన గొప్ప ఫిలాసఫర్లు 3 కనపడతారు. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు, రెండో వ్యక్తి మార్క్స్, మూడో వ్యక్తి అంబేద్కర్. నేను కాలానుగుణంగా చెప్తున్నా, దీంట్లో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది నేను అట్లా చెప్తాను. మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు, రెండో వ్యక్తి మార్క్స్, మూడో వ్యక్తి అంబేద్కర్. ఈ 3 మొత్తం ప్రపంచ ప్రజల్ని ప్రభావితం చేసిన గొప్ప తత్వవేత్తలు, అంటే అల్టిమేట్ అన్నట్టుగా గొప్ప తత్వవేత్తలు. ఎవరైనా సరే ప్రపంచంలో రాజకీయాలు మాట్లాడుకోవాలనుకుంటే ఈ 3 ఆధారం చేసుకొని మాట్లాడుతూ వస్తారు, ప్రస్తావిస్తారు. అయితే రాజకీయ పార్టీలు కూడా కొన్ని పార్టీలు మార్క్సిజాన్ని కేంద్రంగా చేసుకొని కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పాటై పనిచేస్తూ వచ్చింది. ఇంకొన్ని పార్టీలు బుద్ధుడిని అంబేద్కర్ని కేంద్రంగా చేసుకుని బహుజన పార్టీలు ఏర్పాటై పనిచేస్తూ వచ్చింది. 2 పాయలుగా పనిచేస్తూ వచ్చినాయి. మారోజు వీరన్న చేసిన గొప్ప ప్రయోగం ఏంటంటే బుద్ధిజాన్ని, మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని 3 సిద్ధాంతాలను సమన్వయం చేస్తూ తెలంగాణ మహాసభ ఏర్పాటు చేసింది. అటువంటి ప్రయోగం భారతదేశంలో అప్పటి వరకు ఇంకెవరు చేయలేదు. అంటే సిద్ధాంతపరమైన చర్చలు జరుగుతూ వచ్చినాయి, కానీ
నిర్మాణాత్మకంగా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి పని మొదలుపెట్టిన మొట్టమొదటి వ్యక్తి మారోజు వీరన్న. అది కనుక ప్రజల్లోకి పోతే, ప్రజలకి ఈ సిద్ధాంతం అర్థమైతే, ఇప్పటివరకు ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు, ఇప్పటివరకు పాలనలో ఉన్నవాళ్ళు, ఇప్పటివరకు సంపదను దోపిడీ చేస్తున్న వాళ్ళు, వాళ్ళ పునాదులు కదిలి ప్రజలు చైతన్యంతో రాజకీయాల్లోకి వస్తారు, ప్రజలు ఈ సంపదను పంచుకుంటారు, ప్రజలకు ఈ సంపద మొత్తం కూడా సమానంగా పంచే విధంగా ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేసుకుంటారు. అప్పుడు మన ఆటలు సాగవని చెప్పి నిర్ధారించిన చంద్రబాబు నాయుడు మారోజు వీరన్నను వేటాడి దొరకబట్టి చంపేసింది. దాని ఫలితంగా మారోజు వీరన్న హత్యకు గురైండు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక పెద్ద సంక్షోభం, రాజకీయ సంక్షోభం వచ్చింది. దాని కొనసాగింపుగా తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక ఈ రెండు ఏర్పాటై పనిచేస్తూ పోయినాయి. ఈ రెండు ఏర్పాటై ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేసుకుంటూ పోవడం వల్ల ఈ రెండు సంస్థలు చివరి దాకా కూడా కొనసాగుతూ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ముఖ్యమైన పాత్రను పోషించింది, ముఖ్యమైన అంటే గొప్ప ఫిలాసఫీని అందించింది తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, తెలంగాణ ఐక్యవేదిక. మారోజు వీరన్న గారు తెలంగాణ ఉద్యమం కోసం ఎంత పోరాడాడు ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అదే ఉద్యమం కోసం కేసీఆర్ సార్ కూడా చాలా పోరాడాడు, ఆయనే తీసుకొచ్చాడు అని చెప్తున్న మాటలు కూడా వింటూ ఉన్నాం. మరి ఈయనెందుకు అనచాలని ప్రయత్నించలేదు మీరు అంటున్నట్లు? అయితే కేసీఆర్ రాజకీయ విధానం వేరు, మారోజు వీరన్న రాజకీయ విధానం వేరు, బెల్లి లలితక రాజకీయ విధానం వేరు. ఆ రాజకీయ విధానంలో తేడాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అధికారంలోకి వస్తే, మారోజు వీరన్న అధికారంలోకి వచ్చినా, బెల్లి లలితకు సంబంధించిన వాళ్ళ అధికారంలోకి వచ్చినా, లేదా గద్దరన్నకు సంబంధించిన వాళ్ళ అధికారంలోకి వచ్చినా, ఇక్కడ సంపద మొత్తం కూడా, తెలంగాణ సంపద మొత్తం కూడా తెలంగాణ ప్రజలకు సమానంగా పంపిణీ చేయాలనేది ప్రధాన ఎజెండాగా వీళ్ళు పనిచేస్తూ వచ్చారు. తెలంగాణ సంపదను తెలంగాణ ప్రజలకు సమానంగా పంపిణీ చేయాలి. వందల వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ కుల ఆధిపత్యాన్ని నిర్మూలిస్తూ, కుల వివక్షతను తగ్గిస్తూ, అంతిమంగా కుల నిర్మూలన చేసి సమాజాన్ని నిర్మించాలనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకొని వీళ్ళు పనిచేస్తూ వచ్చారు. వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఆర్థికపరమైన అసమానతలు, అనేక రకాల అసమానతలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అత్యంత సంపన్నులు ఉన్నారు, అత్యంత పేదోళ్ళు ఉన్నారు. ఈ పేదరికానికి సంపదకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించి ఒక సమాజ నిర్మాణం కోసం పనిచేయాలని చెప్పి వీళ్ళు ఒక ప్రధాన రాజకీయ ఎజెండా పెట్టుకొని వీళ్ళు పనిచేస్తూ వచ్చారు. కానీ కేసీఆర్ దీన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకోలేదు. కేవలం భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుంది, భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అసమానతలు కావచ్చు, లేదా సామాజిక అసమానతలు కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన అసమానతలు కావచ్చు, ఈ అసమానతలకు సంబంధించి ఒక శాస్త్రీయమైన పరిష్కారాన్ని నేను ఇస్తా అని చెప్పి కేసీఆర్ రాలేదు. భౌగోళిక తెలంగాణను సాధించుకోవడం కోసం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోకి వచ్చారు. కానీ దానికంటే ముందు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి అసమానతలు ఏవైతున్నాయో ఆ అసమానతలకు శాస్త్రీయమైన పరిష్కారాన్ని ఇస్తూ, అసమానతలను నిర్మూలించి సమాజ నిర్మాణం కోసం వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళ రాజకీయ నిర్మాణం చేసి పనిచేస్తూ వచ్చారు. కానీ కేసీఆర్ అట్లా చేయలేదు. కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం కొనసాగిన ఆధిపత్య స్థానంలో ఉన్నటువంటి ఆధిపత్య కుల వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళకు నష్టం లేదు, అత్యంత సంపన్న వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళకు నష్టం లేదు, సంపన్న వర్గాలకు నష్టం లేదు, ఆధిపత్య స్థానంలో ఉన్న కుల వర్గాలకు కూడా నష్టం లేదు. కాబట్టి కేసీఆర్ వల్ల వాళ్ళకి ప్రమాదం లేదు. కాబట్టి కేసీఆర్ను వదిలేసిండ్లు. ఆ అసమానతలను నిర్మూలించి సమాజాన్ని నిర్మిస్తామనే ఒక స్పష్టమైన ఎజెండాతో వచ్చినటువంటి మారోజు వీరన్నను వేటాడి హత్య చేసి తేడా అది. కేసీఆర్కున్న మారోజు వీరన్నకున్న తేడా అది. దానికి కొనసాగింపుగా బెల్లి లలితక్క భువనగిరి కేంద్రంగా తెలంగాణ మొత్తం తిరుగుతూ, పల్లెపల్లెని తిరుగుతూ తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపజేయడంలో చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తూ వచ్చింది. ఆమె కూడా బతుకుంటే, తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తే ప్రజలందరినీ ప్రభావితం చేసి ఉద్యమంలో భాగం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ఆమె కూడా బతకడానికి వీల్లేదని చెప్పి ఆమెను వేటాడి చంపేసి, ఆమె హత్య ఎంత భయంకరంగా జరిగిందంటే, ఆమెను హత్య చేసి 17 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క ప్రాంతంలో ఇసిరేసినటువంటి పరిస్థితి. అత్యంత దుర్మార్గంగా హత్య చేసేందుకు చాలా హైలైట్ అయింది. ఎన్నో ఉద్యమాలు ముక్కలంటే మామూలు విషయం కాదు. అది ఎంత క్రూరంగా చంపిందంటే, అత్యంత నీచంగా, అత్యంత క్రూరంగా హత్య చేసి ఆమె తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నందుకే ఆమెను హత్య చేసి, ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు తమ చైతన్యాన్ని పెంచుకొని రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకొని ఆ రాజకీయ ఉద్యమాల్లో భాగమై పనిచేస్తూ వచ్చింది. కాబట్టి తెలంగాణ ఉద్యమం నిలబడ్డది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. అయితే ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. దాన్ని నెరవేర్చుకోవడం కోసం, దాన్ని సాధించుకోవడం కోసం ఇంకా తెలంగాణ ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కొనసాగుతున్న ఉద్యమానికి ఇప్పుడు నేను కూడా నాయకత్వం వహిస్తాను. బెల్లి లలితక్క హత్య ఏదైతే ఉందో 17 ముక్కలుగా ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఒక్కొక్క చోట విసిరేసిన ఆ పద్ధతి, ఆ విధానం అంతా చూస్తే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేయాలి అనుకున్న వాళ్ళకి ఓ పక్క ఇంత నీచంగా, ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ఓ పక్క అయితే, ఇంత దారుణంగా చంపేస్తున్నారే అని వెనకబడిపోతారేమో అని అనుకున్నారు. కానీ అది ఇంకా ఎక్కువగా ఉద్వేగాన్ని పెంచింది ప్రతి ఒక్కరిలోనూ. అసలు ఈ దారుణాన్ని ఒడిగట్టిన సిచ్యువేషన్ గురించి
గురించి మాట్లాడుకుంటే మీ వాయిస్ ఏంటి అసలు, ఎలా మొదలైంది ఏంటి? నేను ముందే చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమం ఆంధ్ర సంపన్న వర్గాల ఆధిపత్యానికి, వివక్షతకు, దోపిడికి వ్యతిరేకంగా ప్రారంభమైంది. దాన్ని అర్థం చేసుకున్నటువంటి మేధావులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో, అంటే అప్పుడు తెలంగాణ ప్రాంతం, అప్పుడు తెలంగాణకు సంబంధించిన మేధావులందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం సాధ్యం కాదు, తెలంగాణ సంపద మీద తెలంగాణ ప్రజలకు హక్కు లేదు, తెలంగాణ సంపదను ఆంధ్ర సంపన్న వర్గాలు దోపిడీ చేస్తున్నారు, అదే మరి దేశంలో ఉన్నటువంటి గుజరాత్కు సంబంధించిన పెట్టుబడిదారులు కూడా తెలంగాణ సంపదను దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీకి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఒక రాజకీయ నిర్మాణం చేసుకొని సాధించుకోవాలి, అది తప్ప వేరే మార్గం లేదని చెప్పి నిర్ధారణకు వచ్చినటువంటి మేధావులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమాన్ని సమయస్ఫూర్తితో కాలానుగుణంగా మేము కార్యక్రమాలు ప్రకటిస్తూ కార్యక్రమాలు చేస్తూ వచ్చినాం. ఆ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు అంటున్నట్టు ప్రభుత్వమే ఒకవేళ చంపిస్తే నయంతో కుమ్మక్కయ్యి ఈ విధంగా చంపించాల్సిన పరిస్థితి ఏంటి? అయితే కొన్ని హత్యలు ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసింది. ప్రత్యక్షంగా ప్రభుత్వమే కొన్ని కంటిన్యూస్గా హత్యలు చేసుకుంటూ పోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందనే ఉద్దేశంతో నయం అనే ఒక మూట నాయకుడికి ఈ బాధ్యత అప్పచెప్పి ఆమెను చంపాల్సిన బాధ్యత నీదే అని చెప్పి ఆ బాధ్యత అప్పచెప్పి ఆయనతో చేయించాను. అత్యంత క్రూరంగా హత్య చేయించి, అత్యంత క్రూరంగా. ఆ హత్య ప్రభావం ఎట్లా ఉన్నదంటే గ్రామీణ పరిభాషలో, భారతదేశ పరిభాషలో శక్తిపీఠాలు అని అంటారు. అమ్మవారి శక్తిపీఠాలు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క శక్తిపీఠమై పెళ్ళిళ్ళు వెళ్తాక 17 ముక్కలు చేసినటువంటి పెళ్ళిళ్ళు వెళ్తాక ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క శక్తిపీఠమై నిలిచి తెలుగుదేశం పార్టీని తెలంగాణ గడ్డ మీద లేకుండా తరిమేసింది. ఆయనను హత్య చేసి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తామని అనుకున్నారు, కానీ ఆమె 17 శక్తిపీఠాలుగా మారి తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ లేకుండా తరిమేసింది. ఆ గొప్ప నేపథ్యము, ఆ గొప్ప త్యాగము బెల్లిలతక్క. ఇక రాదంటారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇంకా తెలుగుదేశం పార్టీని మర్చిపోవాలి జనాలు, వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే అంత క్రూరంగా తెలంగాణ సంపద దోసుకున్నారు. ఆ దోపిడిని ప్రశ్నించిన నాయకత్వాన్ని మొత్తం కూడా హత్య చేస్తూ వచ్చింది. ఆ హత్యాకాండ తెలుగుదేశం ప్రభుత్వంతో కొనసాగింది, అంటే ప్రారంభమైంది, ఇప్పటిదాకా కూడా కొనసాగుతూ వస్తుంది. ఇంకా తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఆమోదించే పరిస్థితి లేదు తెలంగాణలో, ఎట్టి పరిస్థితులు లేదు. అంటే ఎంతో మంది మహానుభావులతో, ఎంతో మంది కవులతో, ఎంతో మంది రచయితలతో మీ యొక్క అనుభవం ఏంటి అనేది ముందుగా మాట్లాడుకుంటే, తెలంగాణ ఉద్యమం కానీ తెలంగాణ రావడం కానీ ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించారు అంటే జయశంకర్ సార్. ఆయన మాట మూలంగా, ఆయన యొక్క విధానం మూలంగా తెలంగాణ వచ్చింది అంటే ఆయనే ముఖ్య కారణం అని చెప్పుకుంటాం. ఆయనతో మీ పరిచయం ఎలా ఉంది, ఎలా సాగింది ఏంటి? జయశంకర్ సారు మొట్టమొదటిగా చెప్పాల్సింది, సార్కు నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే ఇద్దరం కూడా వరంగల్ నగరానికి సంబంధించిన వాళ్ళం. కాబట్టి తెలంగాణ ఉద్యమ క్రమంలో పరిచయమైనటువంటి జయశంకర్ సార్కు నాకున్న అనుబంధము తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కూడా కొనసాగుతూ వచ్చింది. జయశంకర్ సార్ బతుకున్నంత కాలం సార్తో కలిసి జర్నీ చేసిన. సారు చనిపోయిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ కొనసాగింది. మొట్టమొదటిగా నేను తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది 96లో. పెద్దలు భూపతి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో వరంగల్లో ఒక హాల్ మీటింగ్ జరిగింది. పెద్ద హాల్ మీటింగ్ జరిగింది. ఆ హాల్లో స్పీకర్లుగా ప్రొఫెసర్ జయశంకర్ సారు, ప్రొఫెసర్ బుర్రరాములు, ప్రొఫెసర్ జనార్దన్ రావు, ప్రొఫెసర్ వెంకటనారాయణ, వీళ్ళందరూ కూడా స్పీకర్లు. వాళ్ళతో పాటు నేను ఆ సమావేశానికి పోయినా. అక్కడ జరిగిన సమావేశంలో వాళ్ళు ఇచ్చిన సందేశాలు అవన్నీ కూడా విన్న తర్వాత ఖచ్చితంగా నేను కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో కంటిన్యూస్గా పనిచేయాలని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చి నేను వాళ్ళతో కలిసి జర్నీ చేసిన. అప్పటిదాకా ప్రొఫెసర్ జనార్దన్ రావు నేను ఇద్దరం కలిసి ఆదివాసీ సమస్యల మీద, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేస్తూ వచ్చినాం. ప్రొఫెసర్ జనార్దన్ రావు సార్ నేను ఇద్దరం కలిసి మాట్లాడుకొని ఆదివాసీ పోరాటాలతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో కూడా మనం కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకొని ఇద్దరం తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతూ వచ్చినాం. జనార్దన్ రావు సార్ కూడా ఆయన బతుకున్నంత కాలం తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వచ్చిండ్రు. 2001లో ఆయన ఆరోగ్య సమస్య వల్ల చనిపోయిండ్రు. ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను కంటిన్యూస్గా తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతూ అట్లా ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ చరిత్ర, నా చరిత్ర కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఫుల్ టైం పనిచేసిన, పార్ట్ టైం కాదు. చాలామంది తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేస్తూ, లేదా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేస్తూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు వీలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వచ్చాను. కానీ నేను, నాతో పాటు కొందరు మిత్రులు, మిగతా వేరే ఏ వ్యాపకాలు లేకుండా, ఏ ఉద్యోగాలు లేకుండా, ఏ వ్యాపారాలు లేకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వచ్చిన వాళ్ళలో కొందరం ఉన్న దాంట్లో నేను ఒకరిని. నేను పిట్టల రవీందర్ ఇద్దరం ఫుల్ టైం పనిచేస్తూ వచ్చిన. పిట్టల రవీందర్ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేసాను. ఇద్దరం ఫుల్ టైం పనిచేసినాం. మిగతా వాళ్ళందరూ కూడా పార్ట్ టైం, ఈవెన్ కోదండరామ్ సార్తో సహా అందరు పార్ట్ టైం. అయితే జయశంకర్ సార్ స్ఫూర్తి, ఆయన ప్రభావం మా మీద ఉన్నది. జయశంకర్ సార్తో పాటుగా తెలంగాణ ప్రజల్ని, భారతదేశ ప్రజల్ని తన మాట ద్వారా, తన ఆట ద్వారా, తన పాట ద్వారా అత్యధికంగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి గద్దరన్న. గద్దరన్న ఇన్ఫ్లుయెన్స్
తెలంగాణ ప్రజలందరి మీద ఉన్నది నా మీద ఇంకా ఎక్కువగా ఉన్నది, నా మీద ఇంకా ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ వచ్చిన ఎక్కడ ఉద్యమ ప్రారంభంలో ఏ స్థాయిలో అయితే ఏ చైతన్యంతో ఏ కమిట్మెంట్తో అయితే నేను స్టార్ట్ అయిందో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఎక్కడ కూడా తగ్గలేదు, ఎక్కడ తగ్గలేదు. ఎప్పటికప్పుడు నా చైతన్యాన్ని పెంచుకొని నాకున్న శక్తిని పెంచుకొని అందరినీ సమన్వయం చేస్తూ ఉద్యమంలో భాగం చేస్తూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ వచ్చింది. కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు చాలా గొప్ప వ్యక్తి. కాళోజీ గారు మామూలు వ్యక్తి కాదు. ఆయన ఒక గొప్ప రచయిత, గొప్ప విశ్లేషకులు, ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఎక్కడ ఎవరితో ఏ సందర్భంలో కూడా రాజీ పడినటువంటి వ్యక్తి. తనకున్నటువంటి అభిప్రాయాలు నిర్మమాటంగా నిక్కచ్చిగా చెప్పేవాడు, ముక్కుసూటిగా చెప్పేవాడు. ఆయన పుస్తకాలు చూస్తే అర్థమైపోతుంది. చాలా గొప్ప వ్యక్తి. ఆయన ప్రధానంగా అంటే 2 నినాదాలు బాగా ప్రచారంలోకి వచ్చింది. భారతీయ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని లేదా ప్రపంచ ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట, పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశాన్ని. చాలా గొప్ప నినాదం. పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశాన్ని. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బతుకున్నంత కాలం దేశం కోసం పనిచేస్తుంటారు. వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్న విషయం పనిచేస్తున్న వాళ్ళకి తెలియదు, కానీ దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. దాన్ని చాలా సాధారణ పదాలతోని చాలా అద్భుతంగా చెప్పిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. అదొకటే కాదు, ఇంకొక మాట ఏంటంటే వందల వేల సంవత్సరాలుగా భారతీయ ప్రజలు ఎదుర్కొనే అనేక సమస్యల పరిష్కారం కోసం అనేక సంఘాలు అనేక పార్టీలు ఏర్పాటై ఎవరికి వాళ్ళు వేరువేరుగా పనిచేస్తూ వచ్చేవాళ్ళు. ఆ వేరువేరుగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పిన మాట, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. ఇన్ని సంఘాలు పెట్టుకొని ఇన్ని రాజకీయ పార్టీలు పెట్టుకొని ఇంత వేరువేరుగా పనిచేస్తూ విడిపోయి ఓడిపోయే కంటే ఒకే లక్ష్యం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి ఇచ్చే సందేశంలో భాగంగా ఈ మాట మాట్లాడుతూ వచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేయాలి. ఆయన చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేయాలి. తెలంగాణ జేఏసీకి సంబంధించిన విషయంలో చాలామందికి బయట ఎవరికి తెలియని విషయం ఏంటంటే తెలంగాణ జేఏసీ అనే ఆలోచన వచ్చింది నాకే. మొట్టమొదటిగా నేను అభిప్రాయం పంచుకునేది ప్రొఫెసర్ బుర్రరాములతో. బుర్రరాములకు నాకు బాగా అనుబంధం ఉండే. ఇద్దరం వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళము, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన. ఆయనకు నాకు ఉన్నటువంటి అనుబంధం వల్ల నాకు వచ్చిన ఆలోచన మొట్టమొదటిగా బుర్రరాములతో మాట్లాడితే మా ఇద్దరి మధ్య ఒక 3 రోజులు చర్చలు జరిగినాయి. నేను మొదటిసారిగా ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్న ఒక ముఖ్యమైన విషయం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నడిపే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటైనటువంటి అనేక సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు వేరువేరుగా రాజకీయ కార్యక్రమాలు ప్రకటించుకొని పనిచేస్తూ వస్తుంది. వేరువేరుగా ఈ వేరువేరుగా పనిచేయడం వల్ల ఉద్యమాన్ని కన్సాలిడేట్ చేయడం సాధ్యం కాదు. ఉద్యమాన్ని కన్సాలిడేట్ చేయకపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కూడా సాధ్యం కాదని ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి నేను వీళ్ళందరినీ కలపడం కోసం ఏం చేద్దామనేది చర్చ నాలో నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే వీళ్ళందరినీ కలిపి ఒక జేఏసీ ఏర్పాటు చేయాలి. ఆ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పనిచేసినప్పుడు, సంఘాలు పార్టీలు ప్రజలు ఒకే వేదిక మీదకి వచ్చి పనిచేసినప్పుడు ఉద్యమాన్ని కన్సాలిడేట్ చేసి ఒకే పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోని తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. దానికంటే ముందు నేను పనిచేసిన సంస్థ కొంచెం టైం ఎక్కువ తీసుకున్న ఈ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ తెలంగాణ జేఏసీ కంటే ముందు మేము ఏం చేసినామంటే నేను, మల్లెపల్లి లక్ష్మయ్య గారు, లక్ష్మణరావు గారు ఇట్లా అందరం కలిసి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్థను ఏర్పాటు చేసిన. దాని పేరు సమాన విద్యా సాధన సమితి. ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కరు మేము బాధ్యత తీసుకొని ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సంఘాలను కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకొని జేఏసీగా ఏర్పాటయ్యి ఈ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమాలు తీసుకోవాలని మేము ఒక నిర్ధారణకు వచ్చి ఒక సంఘం ఏర్పాటు చేసినాం. దాంట్లో మేమందరం కూడా కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకులు. దాంట్లో భాగంగా నేనేం చేసిన అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న విద్యార్థి సంఘాలను, ప్రజా సంఘాలను, ఉద్యోగ సంఘాలను, కుల సంఘాలను వీళ్ళందరినీ కలిపి సమాన విద్యా సాధన సమితిలో భాగం చేసి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ వచ్చినాం. దాని మీద చాలా కార్యక్రమాలు చేసినాం. అయితే అక్కడ పనిచేసిన నా అనుభవం ఒక విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఇంత పెద్ద కార్యక్రమం తీసుకునే కంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి దీన్ని అప్లై చేస్తే, తెలంగాణ కోసం పనిచేస్తున్న సంఘాలన్నింటినీ కూడా కలిపి ఒక తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మనదవుతుంది, పాలన మనదవుతుంది. ఈ విద్యారంగ సమస్యల పరిష్కారాన్ని మొత్తం కూడా మనమే పరిష్కరించుకోవడానికి దానికి అవసరమైన ప్రణాళిక తయారు చేసి బడ్జెట్ కేటాయించి దాన్ని అమలు చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంటుంది కదా. కాబట్టి దానికోసం తెలంగాణ ఉద్యమానికి ఈ అనుభవాన్ని జోడించి తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసింది. యాక్చువల్గా వీళ్ళందరినీ కలిపి ఆర్గనైజ్ చేయడం అనేది సమాన విద్యా సాధన సమితిలో భాగం. అది అక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ ఐక్య ఉద్యమాలు తెలంగాణ జేఏసీ నిర్మాణానికి పునాది అయినాయి. అట్లా తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసినాం.
తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు కూడా బుర్రరాములతో నేను మాట్లాడిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో లేదా అప్పుడు తెలంగాణ ప్రాంతంలో అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయ కార్యక్రమాలు నిర్మాణం చేస్తూ కార్యక్రమాల విజయవంతం కోసము అనేక పోరాటాలు చేస్తూ వచ్చింది. అంతిమంగా వాళ్ళ రాజకీయ లక్ష్యం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీల రాజకీయ లక్ష్యము సమాజం. అయితే నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీలతో ప్రభావితమైన వాళ్ళ రాజకీయాల్ని కొంత అర్థం చేసుకున్నా, అది సరైనదని నేను నమ్మిన కాబట్టి ఆ క్రమంలో నేను దాన్ని ముందుకు తీసుకుపోయే సందర్భంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వేరువేరుగా పనిచేయడం వల్ల ప్రజలందరినీ ఒక దగ్గర చేర్చలేకపోతున్నారు. వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చకపోవడం వల్ల ఉద్యమ నిర్మాణం జరుగుతలేదు, కమ్యూనికేషన్ లేదు కాబట్టి బలమైన ఉద్యమ నిర్మాణం జరుగుతలేదు, ప్రజలందరినీ ఒక వేదిక నుండి నడిపించడం సాధ్యమైతే లేదు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఐక్యం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నా మనసులో పెట్టుకొని తెలంగాణ ఉద్యమం పేరుతో తెలంగాణ జేఏసీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఒక ప్రయోగం చేద్దాం. ఆ ప్రయోగ ఫలితాల ఆధారంగా కమ్యూనిస్టులను కూడా ఐక్యం చేయడం కోసం దాని కొనసాగింపుగా మన కార్యక్రమాలు చేద్దామని నేను ప్రొఫెసర్ బుర్రరాములతో మాట్లాడినా. ఆయనకు నాకు 3 రోజులు చర్చలు జరిగినాయి. 3 రోజుల తర్వాత ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యి పిలుచుకొని కౌగిలించుకున్నాడు. ఇటువంటి ఆలోచనలు నీకు ఎందుకు వస్తున్నాయి అని చెప్పి అభినందిస్తూ మాట్లాడి కౌగిలించుకొని కళ్ళలకు నీళ్ళు తెచ్చుకొని అంటే ఆనంద బాష్పాలు కళ్ళలకు నీళ్ళు తెచ్చుకొని చాలా సంతోషంగా రిసీవ్ చేసుకున్నాడు. ఇది మంచి కార్యక్రమము. ఆయన కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి వచ్చిన వాడే, బుర్రరాములు కూడా అంటే పౌర హక్కుల సంఘానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. పెద్దలు అమరుడు బాలగోపాల్, హరగోపాల్, కన్నాభిరన్, ప్రొఫెసర్ కోదండరామ్ వీళ్ళందరూ కూడా పౌర హక్కుల సంఘానికి నాయకత్వం వహిస్తూ తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి పేరు కోదండరామ్ తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేసింది అనేది. అయితే నేను అక్కడికి వస్తాను. సాధారణంగా మనం మాట్లాడుకోవాలంటే సినిమాలు తీస్తుంటాం జనం. సినిమాలకు ప్రధాన భూమిక పోషించేది ఎవరంటే ఒక డైరెక్టర్ ఉంటారు, ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళెవరు కూడా ఫ్రంట్ లైన్లో కనపడారు. ఫ్రంట్ లైన్లో సినిమాలు కనపడేది ఒక హీరో ఉంటారు, ఒక హీరోయిన్ ఉంటుంది, ఒక విలన్ తరపున కొందరు ఉంటారు, హీరో తరపున కొందరు. ఈ సినిమా నడుస్తుంటుంది. ఉద్యమాలకు సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతో మంది చేస్తే తప్ప ఆ ఉద్యమ నిర్మాణం జరగదు. ఆ ఉద్యమ నిర్మాణం జరుగుతుంది తప్ప ఆ ఉద్యమం లక్ష్యం వైపు పోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ చాలామందిలో నేను నా వంతుగా ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చింది. అంటే నేను ఫాలోవర్గా కాదు, ప్రధాన నాయకత్వంలో ఆలోచనలు పంచడంలో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చింది. అయితే తెలంగాణ జేఏసీ ఏర్పాటైన నేపథ్యము వరంగల్ జిల్లా కేంద్రంగా జరిగింది. వరంగల్ జిల్లాలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి ఒక 6 నెలలు కార్యక్రమాలు చేసిన తర్వాత వరంగల్ అప్పటికి జిల్లా మొత్తం నిర్మాణం చేసినాం. వరంగల్ జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకున్నాం, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అక్కడున్న సంఘాలన్నింటినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేస్తూ అంటే తెలంగాణ జేఏసీలో భాగం చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా జరిగినాయి. అయితే ఒక జిల్లాకు పరిమితం చేస్తే తెలంగాణ రాదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం కోసము ప్రొఫెసర్ కోదండరామ్ సార్కు నాకున్న అనుబంధం వల్ల నేను సార్ దగ్గరకు వచ్చి సార్తో మాట్లాడి వరంగల్ జిల్లాలో మేము తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రజల నుంచి బాగా స్పందన వచ్చింది, ఓన్ చేసుకున్నారు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలి. మేము వరంగల్లో ఉన్నాం, వరంగల్లో ఉండి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించడం సాధ్యం కాదు, అది వర్కౌట్ కూడా కాదనే ఉద్దేశంతో కోదండరామ్ సార్ దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడి ఆయనను ఒప్పించి తెలంగాణ జేఏసీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినాం. కోదండరామ్ సార్తో తెలంగాణ జేఏసీ ఏర్పాటు కాలేదు. మొట్టమొదటిగా వరంగల్లో తెలంగాణ జేఏసీ ఏర్పాటైంది. దాన్ని విస్తరించే క్రమంలో కోదండరామ్ సార్ దగ్గరకు వచ్చి నేను మాట్లాడి సార్ను కూడా ఒప్పించిన. అట్లా తెలంగాణ జేఏసీ కోదండరామ్ సార్ నాయకత్వంలోకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచం అంతా కూడా విస్తరిస్తూ వచ్చింది. అది కోదండరామ్ సార్ తెలంగాణ జేఏసీని ఏర్పాటు చేయలేదు. అయితే కోదండరామ్ సార్నే ఎందుకు తీసుకున్నావు, వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అనే ప్రశ్న కూడా వస్తుంది, సహజంగా వస్తుంది. చాలా మంది ఉన్నారు కదా, కోదండరామ్ సార్ని ఎందుకు తీసుకున్నావు అనేది కూడా వస్తుంది. కానీ కోదండరామ్ సార్ దగ్గర ఉన్న మెరిట్ ఏంటంటే, ఒకటి ఆయన ఒక ఇంటెలెక్చువల్, సబ్జెక్టు మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అప్పటికే తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహిస్తూ పనిచేసుకుంటూ వస్తున్నారు కోదండరామ్ సార్. తెలంగాణ విద్యావంతుల వేదికకు అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. అదొక మెరిట్. అంతకంటే ఎక్కువగా సబ్జెక్టు మీద ఆయనకు మంచి అవగాహన ఉంది. 3వ పాయింట్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ 10 జిల్లా, అప్పుడు 10 జిల్లాలు కదా, తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించి తెలంగాణ నలుమూలల అన్ని ప్రాంతాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కోదండరామ్. ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కోదండరామ్. భాష విషయంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలలో చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. ప్రజా సంబంధాలు ఉన్నాయి, ప్రజా ఉద్యమాలలో ఉన్నారు, పౌర హక్కుల ఉద్యమాలలో ఉన్నారు, తెలంగాణ విద్యావంతుల వేదికకు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు.
హైదరాబాద్ కేంద్రంగా ఉండి పనిచేస్తుంది. ఇవన్నీ మెరిట్స్, కోదండరామ్ సార్లో ఉన్న మెరిట్స్ ఇవన్నీ కూడా. ఆ మెరిట్స్ని గుర్తించిన నేను కోదండరామ్ సార్ అయితేనే దీనికి రైట్ పర్సన్ అని చెప్పి నేను ఒక అభిప్రాయానికి వచ్చి సార్తో మాట్లాడి సార్ని ఒప్పించి తెలంగాణ జేఏసీగా నాయకత్వంలోకి తీసుకో. అప్పటిదాకా ఆయన తెలంగాణ విద్యావంతుల వేదికకు అధ్యక్షుడిగా పనిచేస్తూ వచ్చి, దానికంటే ముందు మానవ హక్కుల వేదికకు రాష్ట్ర నాయకులుగా పనిచేస్తూ వచ్చాను. దానికంటే ముందు పౌర హక్కుల సంఘానికి రాష్ట్ర నాయకులుగా పనిచేస్తూ వచ్చాను. ఇట్లా పౌర హక్కుల సంఘంలో పనిచేసిండ్రు, మానవ హక్కుల వేదికలో పనిచేసిండ్రు, తెలంగాణ విద్యావంతుల వేదికకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా మెరిట్స్. వీటిని గుర్తించిన నేను వీటన్నిటికంటే ఎక్కువగా కోదండరామ్ సార్తో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉన్నది. ఆ ఆత్మీయత వల్ల నేను సార్ దగ్గరకు వచ్చి మాట్లాడి ఆయనతో చర్చ జరిపి ఒప్పించి తెలంగాణ జేఏసీలోకి తీసుకురావడం జరిగింది. అట్లా తెలంగాణ జేఏసీ నిర్మాణం. అంటే దీని తర్వాత కేసీఆర్ గారు ఇన్వాల్వ్ అవ్వడము, మళ్ళీ తొలి దశ ఉద్యమాలు ప్రారంభించడము 2001లో, వీటిలో కూడా మీ హస్తం ఏమైనా ఉందా, లేదా ఆయన సపరేట్ మీరు సపరేట్ అని? ఎందుకంటే మీరు ఎంచుకున్న విధానాలు వేరు, ఆయన ఎంచుకున్న విధానం వేరు. మరి ఈ మీ కలయిక అనేది ఏర్పడిందా లేదా విరుద్ధంగానే జరిగిందా? దానికంటే ముందు ఇంకో మాట మాట్లాడు. నేను కోదండరామ్ సార్తో మాట్లాడి తెలంగాణ జేఏసీకి సంబంధించి కోదండరామ్ సార్తో మాట్లాడి ఆయన ఒప్పించిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు పెద్ద ఆయన, జనార్దన్ తెలంగాణ విద్యావంతుల వేదికగా మనం కలిసి పనిచేస్తాం. నేను కూడా తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర, మనం తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేస్తున్నాం, కేసీఆర్తో కలిసి పనిచేస్తున్నాం. కేసీఆర్ ఆమోదం లేకుండా తెలంగాణ జేఏసీని నడపడం మనకు సాధ్యం కాదు. కాబట్టి కేసీఆర్తో నేను మాట్లాడి ఆయన ఆమోదం తీసుకున్న తర్వాత తెలంగాణ జేఏసీని మనం ప్రజలకు తీసుకుపోదామని చెప్తే సరే పర్వాలేదు మీకు కేసీఆర్ అంటే, నిజానికి ఇది ప్రజా ఉద్యమం, ప్రజా సంఘాలతోని అన్ని రకాల ప్రజా సంఘాలు అంటే ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు వీళ్ళందరినీ కలిపి మనం తెలంగాణ జేఏసీ నిర్మాణం చేస్తూ పోదాము, నాన్ పార్టీస్గా దీన్ని నడిపిద్దాం అనేది మాకు ప్రపోజల్ ఉండే. అయితే సార్ ఏమన్నారంటే నాన్ పార్టీస్గా నడిపించడం బాగానే ఉంటుంది, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంటరీ ప్రక్రియలో భాగం. అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదిస్తే తప్ప మనకు తెలంగాణ రాష్ట్రం రాదు. దానికోసం రాజకీయ పార్టీల అవసరం ఉన్నది మనకు. కాబట్టి రాజకీయ పార్టీలను కూడా మనం కలుపుకొని పనిచేద్దామని అంటే ఓకే పర్వాలేదు సార్ మనం కలిసి పనిచేద్దామని నేను చెప్పాను. అంటే వరంగల్ జిల్లాలో మేము తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసినప్పుడు ఏ రాజకీయ పార్టీని కూడా తెలంగాణ జేఏసీలో భాగం చేయలేదు. వాళ్ళందరి మద్దతు తీసుకున్నాం. మేము చేసే కార్యక్రమాలలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసినాం, అంటే భాగస్వామ్యం చేసినాం. కానీ నిర్మాణంలో పార్టీలను తీసుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కోదండరామ్ సార్ ఏమన్నారంటే మనతో కలిసి వచ్చే పార్టీలను కూడా భాగస్వామ్యం చేద్దాం, వాళ్ళు మనకు మద్దతుగా ఉంటే మన కార్యక్రమాలు ఇంకా సులభంగా విజయవంతం చేసుకోవడానికి, లక్ష్యాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది, అట్లా చేద్దామంటే సార్ పర్వాలేదు సార్ అని నేను అన్నా. అప్పుడు కేసీఆర్ మద్దతు తీసుకోవడం కోసము నేను కేసీఆర్తో మాట్లాడాను సార్. కేసీఆర్ దగ్గరికి పోయిండు కోదండరామ్ సార్, నాతో చెప్పిపోయిండు ఈ విషయాలు మొత్తం కూడా. నేను కేసీఆర్తో కేసీఆర్తో మాట్లాడిన తర్వాత ఆయనను ఒప్పించి మనం తెలంగాణ జేఏసీని ప్రకటించుకుందామని అన్నారు. ఓకే అన్న. కోదండరామ్ సార్ పోయి కేసీఆర్తో మాట్లాడితే ఈ తెలంగాణ జేఏసీ దీనికి ఉన్నటువంటి విజన్, దీనికి ఉన్న బలము, ప్రజా ఆమోదం కేసీఆర్ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోక కేసీఆర్ మొదటిసారిగా కోదండరామ్ సార్తో ఏమన్నారంటే నవ్వుకుంటా, ఏందని ఇక్కడ పని లేదా, నీకు ఒక దుకాణం ఉన్నది, నాకు ఒక దుకాణం ఉన్నది, ఎవరి దుకాణం వాళ్ళని నడిపించుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ పొత్తుల దుకాణం ఎందుకు అని కేసీఆర్ వ్యంగ్యంగా అన్నారు. అంటే నీకు ఒక దుకాణం అంటే నీకు తెలంగాణ విద్యావంతుల వేదిక ఉన్నది, నాకు దుకాణం అంటే నాకు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నేను ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్నాను, నువ్వు ఒక విద్యావంతుల వేదికకు నాయకత్వం వహిస్తున్నావు కదా, ఇట్లా మనం సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాం కదా, మళ్ళీ తెలంగాణ జేఏసీ అనే కొత్తది ఎందుకు మనకు అని రిఫ్యూజ్ చేసిండు. సార్ బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ ఇట్లా అంటుండు ఏం చేద్దామని మళ్ళీ నాతో మాట్లాడిండు. నేను తెల్లారు మళ్ళీ కలిసిన అంటే నేను అన్నా కేసీఆర్ ఖచ్చితంగా మనకు కావాలనుకుంటే, ఆయన మద్దతు మనకు కావాలనుకుంటే మళ్ళొకసారి కేసీఆర్ని కలిసి వరంగల్ జిల్లాలో తెలంగాణ జేఏసీ ఏర్పాటై కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు అనేక పోరాటాలు చేస్తున్నారు, మీరు అక్కడ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోండి, వరంగల్ జిల్లా నుండి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి, మీకు వచ్చే రిపోర్ట్ ఆధారంగా మనం ఏం చేద్దాం అనేది మాట్లాడుకుందాం అని మీరు కేసీఆర్తో చెప్పండి అని నేను రెండోసారి మళ్ళీ చెప్పిన. కోదండరామ్ సార్ మళ్ళీ కేసీఆర్ దగ్గర పోయి సేమ్ ఇదే మాట చెప్తా ఇదేదో బాగున్నది, మంచి ఆలోచన, నేను వరంగల్ వాళ్ళతో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటా, నాకు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ మనం మాట్లాడుకుందామని రెండోసారి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ చెప్పినట్టుగానే వరంగల్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ తీసుకుంటే అందరూ చాలా పాజిటివ్గా రిపోర్ట్ చెప్పారు. ఎందుకంటే అక్కడ జరిగిన కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తూ వచ్చారు. ఒక సందర్భం ఒక సంఘటన చెప్తా. కాజ్పేట్ రైల్వే స్టేషన్ నుండి వరంగల్ రైల్వే స్టేషన్ వరకు సుమారుగా 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 18 కిలోమీటర్ల దూరము ప్రజలందరినీ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి మానవారం చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని 18 కిలోమీటర్లు మానవారం మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప కార్యక్రమం. ఎక్కడ గ్యాప్ లేకుండా రోడ్డు మొత్తం ఇట్లా చేతులు పట్టుకొని నిలబడ్డారు. దాని కొనసాగింపుగా అనేక సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. వరంగల్లో ఒక 4-5 వేల మందితో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో అని మేము ఒక నిర్ణయం తీసుకొని ఒక మీటింగ్ కోసం పిలుపునిస్తే
మేము 4-5 వేల మందిని సమీకరించడం ఎట్లా అని చెప్పి ఆలోచిస్తూ మేము నిర్ణయం తీసుకుంటే 20,000 మంది వచ్చింది దానికి. అంటే ప్రజల భాగస్వామ్యము మేము ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది, ఎక్కువ స్పందన వచ్చింది. ఇవి మొత్తం కేసీఆర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మూడోసారి కోదండరాం సార్ పోయినప్పుడు నేను వరంగల్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నా. ప్రజలందరూ పెద్ద ఎత్తున ఆ ఉద్యమంలో పాల్గొంటున్నారు, జేఏసీగా జరిగే కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఎవరి డబ్బులు వాళ్ళు జేబులకి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. నిర్ణయించుకున్న పనికి వాళ్ళు బాధ్యత వహిస్తూ పని చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఏ ఒక్కరి మీద ఖర్చు మీద పడకుండా విజయవంతంగా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి నాకు రిపోర్ట్ వచ్చింది. అదేదో బాగున్నది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదా విద్యావంతుల వేదికలో మనం కార్యక్రమాలు చేస్తే ఖర్చులు మొత్తం నా మీద పడుతున్నాయి. అక్కడ ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యి ఖర్చులు కూడా వాళ్ళు బాగా పంచుకుంటున్నారు వాళ్ళు. అది బాగున్నదని చెప్తే అప్పుడు తెలంగాణ జేఏసీని నిర్మాణం చేయడం కోసం కేసీఆర్ ముందుకు వస్తే కేసీఆర్, కోదండరాం సార్ మేమందరం కలిసి అప్పుడు తెలంగాణ జేఏసీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించినాం. దేశంలో తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు. మహారాష్ట్ర ఇక్కడి నుంచి బతుకు తెరువు కోసం మహారాష్ట్రకు పోయిన వాళ్ళు సోలాపూర్లో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు, భివండిలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు, బాంబేలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు, ఢిల్లీలో తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం దేశమంతా ఎక్కడెక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచం అంతా కూడా బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్ళు అక్కడ జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు. చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఉద్యోగాల కోసం యూరోప్ దేశాలకు పోయిన వాళ్ళు అక్కడ కూడా తెలంగాణ జేఏసీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా ప్రపంచం అంతా విస్తరిస్తూ పోయింది తెలంగాణ జేఏసీ. దానికి మూలం ఎక్కడంటే వరంగల్ కేంద్రంగా అది ఏర్పాటై నాకు సహకరించిన వ్యక్తులలో బుర్రరాములు సారు నాకు అన్ని రకాలుగా సహకరిస్తే, అంటే అన్ని రకాలుగా అంటే చర్చలో రాజకీయ అభిప్రాయాలు పంచుకునే విషయంలో దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే విషయంలో సహకరిస్తే, జనార్దన్ అని ఇంకొక మిత్రుడు అంటే పెద్ద ఆయన నాకు నేను సొంత అన్నగా చూస్తా ఆయన. ఆయన నేను ఏ ఆలోచన చేసినా కూడా నేను ఆయనతో కూడా నేను ఆయనతో మాట్లాడినా. తెలంగాణ జేఏసీ అనేది ఒక ఆర్గనైజేషన్ మనం ఏర్పాటు చేద్దాం, దాంట్లో అందరిని భాగం చేద్దామని అంటే ఆయన కూడా సంతోషంగా రిసీవ్ చేసుకొని ఫస్ట్ తెలంగాణ జేఏసీ ఆవిర్భావ సమావేశానికి ఒక హాల్ ఏర్పాటు చేసి ఇచ్చింది ఆయన. దారం జనార్దన్ అని ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు, ఇప్పుడు రిటైర్డ్ అయి ఉన్నారు. మా ముగ్గురు సమన్వయంతో ముందుకు పోయింది. మిగతా వాళ్ళందరూ ఆ జిల్లాకు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఉద్యోగ సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, ప్రజా సంఘాల వాళ్ళు, రాజకీయ పార్టీల నాయకులు కూడా, ప్రతినిధులు కూడా ఆ సమావేశానికి పిలిచిన వాళ్ళందరూ వచ్చిండ్రు. చాలా అద్భుతంగా ఆవిర్భావ సమావేశం జరిగింది. అట్లా ఎదుగుతూ వచ్చింది తెలంగాణ జే. అంటే అప్పుడు మీకు ఎన్ని ఇయర్స్ సార్? నార్మల్గా అడుగుతున్నా. 25 years. 25 yearsకి అంత పెద్ద పెద్ద మహానుభావులతో మీరు వర్క్ చేయడం అంటే మీ ఆలోచన స్కూల్ లెవెల్ నుండి పెద్దలతో నాకు సంబంధాలు ఉంటాయి. ఓకే, వాళ్ళతో చర్చలలో ఉండేవాడిని, కలిసి తిరిగేవాడిని, కలిసి మాట్లాడేవాడిని, ఇవన్నీ ఉన్నాయి నాకు. నేను స్కూల్లో అంటే 8th 9th చదువుకున్నప్పుడే ఈ రాజకీయ సంబంధాలలో ఉన్నవాడిని. అట్లా పెద్దవాళ్ళతో నాకు సంబంధాలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. అది కొనసాగుతూ వచ్చినాయి, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. నాకు అదే అనిపించింది, ఇంత ఏజ్ డిఫరెన్స్లో ఇది ఎలా సాధ్యమైంది ఏంటి అని. అండ్ అంటే తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 30 ఉండే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు చిన్నోండి 20 తర్వాత. తెలంగాణ వచ్చేకి ముందు కేసీఆర్ నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు అంటే ఆయన నిరాహార దీక్ష మూలంగా కూడా ఈ తెలంగాణ అనేది బయటపడింది, తెలంగాణ అనేది అనౌన్స్ చేశారు అనేది ఉంది. సో ఇందులో ఎవరి పాత్ర ఎటువంటిది ఏంటి అనేది, ఎందుకంటే ఆ సందర్భంలో మీరు ఉన్నారు కాబట్టి నిరాహార దీక్ష సందర్భంలో. సో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా సరే, ఇటు కేసీఆర్ తరపు నుంచి అయినా సరే ఏ విధమైన విధానాలు అనేవి జరిగాయి అంటారు? అంటే కేసీఆర్కి సంబంధించి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే కేసీఆర్ అప్పటికే రాజకీయాలలో చాలా యాక్టివ్గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభ దశలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మొదటి గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసింది. రెండో గవర్నమెంట్కి వచ్చేసరికి ఆయన డిప్యూటీ స్పీకర్కు పరిమితం చేసింది కేసీఆర్. ఆ డిప్యూటీ స్పీకర్కు పరిమితం చేస్తే ఆ పదవిలో కొనసాగడం కేసీఆర్కి ఇష్టం లేదు, అంటే తీవ్రమైన అసంతృప్తి. మళ్ళీ మంత్రివర్గంలోకి రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చి చంద్రబాబు నాయుడు వినలేదు, ఆయనకు అవకాశం కల్పించలేదు. ఆ అసంతృప్తి కేసీఆర్లో చాలా ఉంది. కేసీఆర్కు చంద్రబాబు నాయుడుకు మధ్యవర్తులుగా దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, ఇంకా మిగతా మంత్రులు కూడా అట్లా ఉండే మధ్యవర్తులుగా వీళ్ళు పనిచేసిన కానీ చంద్రబాబు నాయుడు వినలేదు. ఆయనకు తీవ్రమైన అసంతృప్తి, తెలుగుదేశం ప్రభుత్వంలో తీవ్రమైన అసంతృప్తి చంద్రబాబు మీద, అంటే వ్యతిరేకత. అంటే మంత్రి పదవి అంటే క్యాబినెట్లోకి తీసుకోలేదు కాబట్టి వ్యతిరేకత. మాకు అవసరం ఏంటంటే తెలంగాణ ఉద్యమ నిర్మాణం చేసినప్పుడు అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో భాగమై పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలంగాణ ఉద్యమం మీద తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తుంది. తెలంగాణ జెండా పట్టుకుని రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళను, యాక్టివ్ పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసి కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తూ
తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తూ వచ్చిండ్రు. అంటే ఉద్యమాన్ని నిర్మాణం కాకుండా, ఉద్యమం ఎదగకుండా అడుగడుగున అడ్డుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే ఆయన ప్రభుత్వం. ఆ సందర్భంలో నిర్బంధాన్ని తట్టుకొని నిలబడడం కోసం, నిర్బంధాన్ని తగ్గించుకోవడం కోసం మాకు కూడా ఒక బూర్జువా నాయకత్వంలో ఉంటే ఈ నిర్బంధం తగ్గుతుందనే ఆలోచన మాకు కూడా ఉంది. ఆ సందర్భంలో మేము లేదా నాకంటే పెద్దోళ్ళు కేసీఆర్ని సంప్రదించి కేసీఆర్తో తెలంగాణ ఉద్యమ అవసరాలు, ఆకాంక్షలు అర్థం చేయించి ఆయనను కూడా తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చినాం. దాంట్లో జయశంకర్ సార్ పాత్ర ఉన్నది, జనార్దన్ రావు పాత్ర ఉన్నది, ఎన్నారెడ్డి పాత్ర ఉన్నది, వి ప్రకాష్ పాత్ర ఉన్నది. ఇట్లా చాలామంది, పాశం యాదగిరి అని చాలా అద్భుతమైన పాత్ర పోషింది. వీళ్ళందరూ కూడా కేసీఆర్తో మాట్లాడి ఒప్పించి తెలంగాణ ఉద్యమంలోకి తీసుకురావడం కోసం చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. అంటే కేసీఆర్ అవసరం తెలంగాణ ఉద్యమానికి అప్పుడు ఉండే. ఆ ఉన్న సందర్భంలో వీళ్ళందరూ మాట్లాడి తీసుకొని వచ్చి అట్లా కాలానుగుణంగా కేసీఆర్ కూడా అప్పుడు ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలోకి నేను వస్తున్నా, ఆ ఉద్యమానికి నేను నాయకత్వం వహిస్తా అని చెప్పి అందరికీ హామీ ఇచ్చి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చింది. అట్లా తెలంగాణ ఉద్యమంలోకి రావడంలో కేసీఆర్ అవసరం ఏంటంటే అక్కడ క్యాబినెట్లో ఆయనకు అవకాశం లేదు కాబట్టి తీవ్రమైన వ్యతిరేకత పెంచుకున్నాడు ప్రభుత్వం మీద. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత పెంచుకున్నారు. మాకు అవసరం ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టుకోవాలంటే, లక్ష్యాన్ని సాధించాలంటే ఒక బూర్జువా నాయకత్వంలోకి రావాలనేది మాకు ఒక ఆలోచన. ఈ రెండు కలిసి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. ఈ రెండు కలిసి అంటే మా అవసరం, ఆయన అవసరం రెండు కలిసినాయి అక్కడ. ఆ రెండు కలవడం వల్ల కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. అయితే మాకు కేసీఆర్కు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చాలా స్పష్టంగా మాట్లాడుకోవాలి. మేము తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడీకి వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా, వివక్షతకు వ్యతిరేకంగా, వలస పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసినాం. తెలంగాణ సంపద మీద తెలంగాణ ప్రజలకు హక్కు దక్కాలని, తెలంగాణ సంపద మీద తెలంగాణ ప్రజలకు హక్కు దక్కాలి, తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు సమానంగా పంపిణీ జరగాలి. 100 సంవత్సరాలుగా వేలునుకుని ఉన్నటువంటి కుల వ్యవస్థ, కుల వివక్షత తగ్గాలి, కుల నిర్మూలన కూడా జరగాలి. ఒక గొప్ప రాష్ట్రంగా, గొప్ప ప్రజాస్వామ్యయుతమైన రాష్ట్రంగా దీన్ని నిర్మించుకోవాలనే ఒక లక్ష్యంతో మేము తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాం. కేసీఆర్ ఇవన్నీ పక్కన పెట్టేసి భౌగోళిక తెలంగాణకు కేసీఆర్ పరిమితమైంది. కేసీఆర్కు మాకు ఉన్నటువంటి డిఫరెన్స్ అది. మేము అనుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించి గ్రామ పంచాయతీ అంటే వార్డు మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు అందరికీ సమాన అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, అదే జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కూడా జరగాలని. సమాజంలో అత్యంత వెనుకబాటు గురైనటువంటి కులాలు కొన్ని ఉన్నాయి. సంచార జాతుల వాళ్ళు, బీసీలలో కొంతమంది వెనుకబడ్డ వాళ్ళు, ఎస్సీలలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళు, ఈ ఆశ్రిత కులాలు, వీళ్ళందరూ అత్యంత వెనుకబడ్డ కులాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక తయారు చేసి, ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళను డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆ పనులు మనం చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఒక స్పష్టమైన రాజకీయ అభిప్రాయంతో మేము తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎట్లా ఉండాలి, వైద్య రంగం ఎట్లా ఉండాలి, పారిశ్రామిక రంగం ఎట్లా ఉండాలి, వ్యవసాయ రంగం ఎట్లా ఉండాలి, నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి, లేదా ఉద్యోగుల సమస్యలు ఎట్లా పరిష్కారం కావాలి, ఇట్లా అన్ని రంగాల మీద ఒక స్పష్టమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మేము ప్రారంభించాం. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసి భౌగోళిక తెలంగాణకు పరిమితం చేసి, ఆ కేసీఆర్కు మాకున్నటువంటి గ్యాప్ అది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కలిసి పనిచేస్తూ వచ్చింది. తెలంగాణ జేఏసీలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఒక భాగస్వామ్య పార్టీ. తెలంగాణ జేఏసీలో అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు తెలంగాణ జేఏసీలో భాగస్వామ్య పార్టీలు. అంటే మీరు ఇంత చేసినా సరే రాజకీయాల్లో కావచ్చు ప్రతి దాంట్లో బలహీన వర్గాలు, బీసీ వర్గాలు ఎందుకు లేవంటారు? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. బీసీ వర్గాలు కానీ, లేదా దళిత వర్గాలు కానీ, గిరిజన వర్గాలు కానీ, మైనార్టీ వర్గాలు కానీ, వీళ్ళందరూ కూడా రాజకీయ స్రవంతిలో ప్రధాన భూమిక పోషించలేదు. అటువంటి అవకాశాలు వీళ్ళకి రాలేదు. స్టిల్ ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఇప్పుడు కాదు, 100,000 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఈ సమస్య ఉన్నది, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ సమస్య కొనసాగుతూ వస్తుంది. కారణం ఏంటంటే 100 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద మొట్టమొదటిగా హక్కు సాధించుకున్నది ఇక్కడ ఆధిపత్య వర్గాలు అంటే వాళ్ళు రెడ్డి కులం కావచ్చు, వెలమ కులం కావచ్చు, బ్రాహ్మణ కులం కావచ్చు, కమ్మ కులం కావచ్చు, అంటే ఎఫ్సీలలో ఉన్నటువంటి ఆ కులాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద హక్కును సాధించుకొని, అంటే హక్కు పత్రాలు వాళ్ళు తీసుకొని మిగతా సమాజం మీద వాళ్ళ ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చి, ఈ ఎఫ్సీలకు వారసత్వంగా వచ్చినటువంటి అంటే ఆ సంపద మీద ఎవరికి హక్కు లేని సందర్భంలో సంపద మీద హక్కు పత్రాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాలు అంటే అప్పుడు ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇక్కడ భూములు మొత్తం కూడా వాళ్ళ పేరు మీద రాసుకున్నారు. ఒక్కొక్క భూస్వామి పేర్ల మీద 100 ఎకరాలు, 1000 ఎకరాలు, లక్షల ఎకరాలు వాళ్ళ పేర్ల మీద రాసుకున్నారు. ఒక ప్రాంతానికి సంబంధించి ఈ భూములు మొత్తం నా పేరు మీద రాయరా అని చెప్పి అప్పుడు పోలీస్ పార్టీలు ఉండేవాళ్ళు, పోలీస్ పార్టీలో పట్టువారు అట్లా ఉండేవాళ్ళు.
వాళ్ళకి ఈ భూములు మొత్తం నా పేరు మీద రాయమని చెప్తే వాళ్ళ పేరు మీద 100 ఎకరాలు 1000 ఎకరాలు లక్షల ఎకరాలు కూడా కొంతమంది రాయించుకున్నారు. అంటే లక్షల ఎకరాలు అంటే కొన్ని ఊర్ల వాళ్ళ పేర్ల మీద రాయించుకున్నారు. సంపద మీద వాళ్ళకు ఆ హక్కును కల్పించుకొని హక్కుదారులుగా వాళ్ళు కొనసాగుతూ ఆ సంపదను వాళ్ళు అనుభవిస్తూ సంపద ఆధారంగా రాజకీయ అధికారాన్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని దాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అది కొనసాగుతున్నది. వాళ్ళకు వారసత్వ సంపద ఉన్నది, వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయ అధికారం ఉన్నది. ఈ రెండింటి వల్ల అంటే సంపద వల్ల రాజకీయ అధికారం వచ్చింది. ఆ రాజకీయ అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని తిరిగి సంపదను దోచుకోవడం కోసం ఈ అధికారాన్ని వాళ్ళు ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అది కొనసాగుతుంది. అయితే నిజానికి తెలంగాణ ఉద్యమం మొదలైంది దేనికోసము? ఈ వారసత్వ సంపదకు వ్యతిరేకంగా, వారసత్వ రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా సమానత్వాన్ని సాధించుకోవడం కోసము తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మాణం చేయాలి. కానీ అది జరగలేదు. అంటే ఎందులో అయినా సరే, ఏ వర్గంలో అయినా సరే ముందు రాజకీయంగా నిలబడితే ప్రతి వర్గాన్ని ముందుకు తీసుకురావచ్చు. రాజకీయంగా మనం ముందుకెళ్తున్నాము అంటే అది ఏ వర్గం అయినా సరే, ఎటువంటి కుల వ్యవస్థ అయినా సరే దాన్ని సమానం చేసే రైట్ అనేది రాజుకే ఉంటుంది. అట్లా అంటే ప్రతి నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలలో అంటే కనీసం ఒక 2కు మించి బీసీ వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అని చెప్పి ఏదైతే ఆమోదం వచ్చిందో, ఎందుకు ఇంకా మరి తెలంగాణలో ఇప్పటి వరకు కూడా 2కు మించి ఎక్కడ బీసీ టికెట్స్ లేవు? ఎందుకు ఇవ్వట్లేదు అంటారు? అంటే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ మొట్టమొదటిగా సామాజిక న్యాయాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే కాంగ్రెస్ పార్టీ నుండి సామాజిక న్యాయం ఆయనతో మొదలు కాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ నుండి సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ దాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చిన వ్యక్తి రాహుల్ గాంధీ. ఉదయపూర్ డిక్లరేషన్ పేరుతో ఉదయపూర్లో ఒక ఏఐసిసి నాయకత్వంలో, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మహాసభలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ మహాసభలలో తీర్మానం ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీలకు వాళ్ళ జనాభా దామాష ప్రకారంగా రాజకీయ ప్రాతినిధ్యం లేదు. అసెంబ్లీ పార్లమెంట్లలో అంటే చట్టసభలలో వాళ్ళకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు. రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్లకు రాజ్యాంగబద్ధమైన అంటే చట్టబద్ధమైన రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఆ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్లకు ఈ రాజకీయ ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారు. కాబట్టి మనము రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించే అధికారం మనకు లేదు, కానీ మన పార్టీ నుండి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 2కి తగ్గకుండా బీసీలకు పార్టీ తరఫున టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీదని చెప్పి ఒక తీర్మానం చేసుకుంది. దాన్నే ఉదయపూర్ డిక్లరేషన్ అని అంటారు. అట్లా తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాళ్ళు నిర్ణయించుకున్న డిక్లరేషన్ ప్రకారంగా 17 పార్లమెంటు నియోజకవర్గాలలో పార్లమెంటు నియోజకవర్గానికి 2 చొప్పున టికెట్లు ఇవ్వాలంటే, 2కి తగ్గకుండా, 2 అని కాదు 2కి తగ్గకుండా టికెట్లు ఇవ్వాలంటే 34 మందికి టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 34 మందికి తగ్గకుండా ఆ పైన ఎంతమందికైనా టికెట్లు ఇవ్వచ్చు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఈ అంశం చర్చకు వస్తే అప్పుడు పీసీసీకి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకా మిగతా పీసీసీ నాయకులు, ఏఐసీసీ నాయకులు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా అంటే ఆధారంగా బీసీలకు టికెట్లు ఇస్తే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవలేరు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల్లో గెలిపే మనకు ప్రధానం, అధికారంలోకి రావడమే మనకు ప్రధానం. కాబట్టి ఈ ఉదయపూర్ డిక్లరేషన్ పక్కన పెట్టేసి ఎవరెవరైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో గెలిచే వాళ్ళకి టికెట్లు ఇచ్చి మనం వాళ్ళని గెలిపించుకుందాం. గెలిచే వాళ్ళకు అవకాశాలు ఎవరికి అవకాశాలు ఉంటాయి? మళ్ళీ రెడ్లకు, వెలుమలకు, కమ్మలకి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించుకొని అధికారంలోకి రావాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల గురించి మనం ఆలోచిద్దామని చెప్పి బీసీలకు టికెట్లు ఇవ్వకుండానే ఆపేసింది. మొన్న జరిగిన లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీసీలకు టికెట్లు ఇవ్వకుండానే ఆపేసింది. నిజానికి 34 మందికి తగ్గకుండా బీసీలకు టికెట్లు ఇవ్వాలి, కానీ వాళ్ళంతా కూడా 20 మంది కూడా టికెట్లు ఇవ్వలేదు. దాంట్లో ఒక 5-6 హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎంకు బలం ఉన్నటువంటి చోట్ల బీసీలకు టికెట్లు ఇచ్చి ఇగో ఇక్కడ మేము బీసీలకు టికెట్లు ఇచ్చినామని చూపించుకున్నారు, కానీ అవి గెలిచే సీట్లు కాదు, ఓడిపోయే సీట్లు. అంటే ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చి గెలిచే సీట్లలో ఎఫ్సీలకు అందరికి టికెట్లు ఇచ్చి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి వాళ్ళు గెలిచి తీసుకునే వాళ్ళైనా ఎందుకు తీసుకుంటున్నారు? మరి నేను అక్కడ గెలవను, ఆ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పే రైట్ ఉండదా? నాకు అక్కడ వద్దు వేరే చోట అని. వీళ్ళకు రైట్ ఉంటుంది కానీ ధైర్యం లేదు. బీసీలకు హక్కు ఉంటుంది, పార్టీలో అంతర్గతంగా మాట్లాడే హక్కు ఉంటుంది, ఆ స్వేచ్ఛ ఉంటుంది, కానీ తిరగబడే ధైర్యం లేదు, మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకంటే ఎవరైతే ధైర్యం చేసి మాట్లాడతారో వాళ్ళని రాజకీయంగా తొక్కిపడేస్తారు. ధైర్యం చేసి మాట్లాడే వాళ్ళను రాజకీయంగా తొక్కిపడేస్తారు. ఎందుకంటే పై స్థాయిలో నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు, వెలమ కులానికి సంబంధించిన వాళ్ళు, కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళు, ఈ 3 కులాలకు సంబంధించిన వాళ్ళు నాయకత్వంలో ఉంటారు. కాబట్టి
వాళ్ళని ధిక్కరిస్తూ ఏదైనా ప్రశ్న వేస్తే వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళు రాజకీయంగా ఎదిగితే మనకు ప్రమాదం, రేపు ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేస్తారని చెప్పి ఆ రాజకీయ అవకాశం లేకుండా ముందే తొక్కి పడేస్తారు. అట్లా బలైన వాళ్ళు చాలామంది ఉన్నారు బీసీ, బీసీ. హనుమంతరావు, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న కాలంలో ఆయన ముఖ్యమంత్రి కావాల్సింది. ఆయన ఓపెన్గా బీసీ వాదంతో మాట్లాడతారు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. శివశంకర్ కేంద్ర మాజీ మంత్రిగా పనిచేశారు, కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు, ఇందిరాగాంధీ క్యాబినెట్లో పనిచేశారు. అద్భుతమైన మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, ఆయన ముఖ్యమంత్రి కానివ్వలేదు. మదియాష్కి గౌడ్, ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్. అమెరికా కోర్టులో ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తారు, ప్రపంచం తెలిసిన వ్యక్తి. రాహుల్ గాంధీకి క్లోజ్ అసోసియేట్. తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ గాంధీకి అతి దగ్గర వ్యక్తి ఎవరంటే మదియాష్కి గౌడ్, తెలంగాణ రాష్ట్రం నుండి. ఆయనకు అవకాశం లేకుండా క్లోజ్ చేసి పడారు. ఎవరైతే నాలెడ్జ్ ఉండి నిజాయితీగా చర్చ పెడతారో వాళ్ళని రాజకీయంగా తొక్కిపడేస్తారు. ఇవన్నీ మనకు అనుభవాలు ఉన్నాయి. కాబట్టి మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసి మాట్లాడే ధైర్యం చేయరు. మాట్లాడితే ఏం నష్టం జరుగుతుందో వాళ్ళకి ఒక అంచనా ఉన్నది కాబట్టి మాట్లాడనివ్వరు. వాళ్ళు మాట్లాడనివ్వరు, వీళ్ళు మాట్లాడే ధైర్యం చేయరు. అక్కడ నాయకత్వ లక్షణాలు ఉండి మేధస్సు ఉన్న వాళ్ళు పక్కకు నెట్టివేయబడతారు. అది లేని ఫాలోవర్లను దగ్గర పెట్టుకొని వాళ్ళ క్యాబినెట్లో ఉంచుకుంటారు, నాయకులుగా ఎలివేట్ చేస్తారు. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది కేంద్రానికి తప్పకుండా తెలుస్తుంది. మరి కనీసం ఎక్కడిచ్చారు ఏంటి, ఎన్ని ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి ఆమోదం జరిగినప్పుడు ఖచ్చితంగా 2కు మించి ఇవ్వాలి. అట్లా ఇస్తున్నారు అంటే ఇప్పుడు అంటే కనీసం ఒక పావో అరో అయినా రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వనప్పుడు వాళ్ళు కనుక్కోరా, తెలుసుకోరా? వాళ్ళకు సబ్జెక్ట్ తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, కానీ వాళ్ళు కూడా వీళ్ళని నియంత్రించే స్థాయిలో లేరు. సోనియా గాంధీ ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకత్వంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ డైరెక్షన్ ఇచ్చింది సామాజిక న్యాయానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలని. కానీ వీళ్ళు వినలేదు వీళ్ళు. రాహుల్ గాంధీ చెప్పినా వినలేదు, సోనియా గాంధీ చెప్పినా వినలేదు. అంటే అంత మొండిగా వాళ్ళ కులానికి ప్రాధాన్యత ఇస్తూ కులాన్ని ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు, వినలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మహిళా రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే 33% మహిళలకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి మాట్లాడుకుంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మహిళలు ఎక్కడ ఒక పావు అసలు కనీసం ఒక 5% అన్నా కనిపిస్తున్నారా అంటే అది లేనే లేదు. ఎందుకంటారు అసలు ఈ రిజర్వేషన్లు పెట్టడం ఏంటి, వీటి కోసం మేము పోరాడడం ఏంటి, ఇదంతా అయిన తర్వాత ఆమోదం వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా అమల్లో లేకపోవడం ఏంటి అనేది నాకు అసలు అర్థం కాని పరిస్థితి. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నప్పటి నుండి నిన్నటి కాన్షీరామ్, ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ జాతీయ స్థాయిలో, తెలంగాణ రాష్ట్రం నుండి ఇక్కడ ప్రజా సంఘాల వాళ్ళు, విమలక్క, సంధ్యక్క, ఇటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ పోరాటాలు చేసిండ్రు. మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి, బీసీలకు ముఖ్యంగా అందరికీ, మహిళలకు అందరికీ రాజకీయ ప్రాతినిధ్యం అంటే జనాభా దామాష ప్రకారంగా రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి, జనాభా దామాష ప్రకారం బడ్జెట్లో వాటా ఉండాలి, మహిళల సంక్షేమం కోసం ప్రత్యేకమైన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళని బాగు చేయాలి. ఇటువంటి అనేకమైన అంశాలు పెట్టి సంఘాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాయి. కానీ వాళ్ళు 33% పరిమితం చేసిండ్రు. ఆ 33% రిజర్వేషన్లలో కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది, కానీ బీసీ మహిళలకు రిజర్వేషన్ లేవు. కాబట్టి రేపు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడం కోసం వాళ్ళు చట్టం చేసింది. కానీ 33% రిజర్వేషన్లు అమలు అయ్యేటప్పుడు ఎస్సీ ఎస్టీ మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ బీసీ మహిళలకు రిజర్వేషన్ లేవు. బీసీ మహిళలకు రిజర్వేషన్ లేకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో ఆ 33% రిజర్వేషన్లలో ఎఫ్సీ మహిళలతో బీసీ మహిళలు పోటీ పడాల్సి ఉంటుంది. ఎఫ్సీ మహిళలతో బీసీ మహిళలు పోటీ పడ్డప్పుడు వాళ్ళకున్న సంపద ముందు, వాళ్ళకున్న ఎక్స్పోజర్ ముందు, వాళ్ళకున్నటువంటి అన్ని రకాల అవకాశాల ముందు వీళ్ళు పోటీపడి నిలబడడం, అంటే వాళ్ళ మీద పోటీ చేయడం, గెలవడం అనేది సాధారణంగా సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే 100 సంవత్సరాలుగా ఇక్కడ కులాధిపత్యం ఉన్నది, కుల వివక్షత ఉన్నది. ఎఫ్సీలకు సంబంధించిన వాళ్ళు మహిళలైనా పురుషులైనా వాళ్ళని గొప్పగా గౌరవంగా చూస్తారు. బీసీ మహిళలను వాళ్ళతో సమానంగా సమాజం చూడదు. కాబట్టి వాళ్ళకున్న అవకాశాలు, వాళ్ళకున్న ప్రాధాన్యత, వాటి ముందు వీళ్ళు నిలబడలేరు. కాబట్టి ఇప్పుడు బీసీ పురుషులు ఎట్లయితే ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేక ఓడిపోతున్నారో రేపు మహిళలు కూడా ఓడిపోతారు. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే బీసీలో ఒక 55-60 మంది గెలవాలి. అంటే జనాభా దామాష ప్రకారం ఒక 60 మంది గెలవాలి, జనాభా దామాష ప్రకారం 60 మంది గెలవాలి. కానీ 20 మంది గెలిచి ఉంటారు, మిగతా 40 మంది ఎవరు? ఎఫ్సీలకు సంబంధించిన వాళ్ళు. బీసీలు ఎఫ్సీల మీద పోటీపడి గెలవలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అత్యంత సంపన్నులుగా ఉంటారు, వారసత్వ రాజకీయాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వారసత్వ అధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఆ అధికారం ఆసరా చేసుకొని మళ్ళీ సంపద దోచుకోవడానికి వాళ్ళకి అవకాశాలనే దోచుకున్నారు కూడా. ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు
వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు కదా, మన కళ్ళ ముందు వాళ్ళు పెద్దోళ్ళు అయింది కదా. ఎందుకు మరి బీసీ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అంటే వీళ్ళు మాట్లాడలేక, లేదా వీళ్ళని ఇస్తే ఎక్కడ ఈ మిగతా వర్గాలకు సంబంధించిన వాళ్ళు తక్కువైపోతారు అన్న ఉద్దేశంతోన అందరికి ఇచ్చారు, ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు, ఎస్సీ వాళ్ళకి ఇచ్చారు, అన్ని రిజర్వేషన్లు అయినాయి ఈ 30లో, ఈ 33లో. ఎందుకు బీసీ వాళ్ళకి అస్సలు కనీసం 1% కూడా కేటాయించుకోకుండా ఇంత నీచంగా ప్రవర్తించడంలో? పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం. పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు మహిళా రిజర్వేషన్ అమలు చేసినప్పుడు కూడా ఎఫ్సీలకు సంబంధించిన పురుషులకు లేదా ఆ నాయకత్వానికి అన్యాయం జరగకుండా ఉండే విధంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేసేటప్పుడు కూడా మళ్ళీ ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ భార్యలో, వాళ్ళ చెల్లెలో, వాళ్ళ బంధువులో లేదా ఆ కులాలకు సంబంధించిన వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే విధంగా ప్రణాళికబద్ధంగా దాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. చట్టం పెట్టినప్పుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేసింది. అంటే పైన ఎవరు బీసీలు లేరా? బీసీలకు ప్రాతినిధ్యం లేదు, ఉన్న వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు. బీసీలకు ప్రాతినిధ్యమే తక్కువ ఉంటుంది, ఆ ఉన్న వాళ్ళకి మాట్లాడే అవకాశం లేదు. మొత్తం పార్లమెంట్లో 543 మంది ఎంపీలు ఉంటే దాంట్లో ఒక 90 మంది వరకు అట్లా బీసీలు ఉంటారు. ఈ బీసీలకు కూడా అక్కడ పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లేదు, అవకాశం ఇవ్వరు. శాసనాలు చేసేటప్పుడు వాళ్ళ సామాజిక వర్గాలకు అన్యాయం జరగకుండా, వాళ్ళ సంపదకు అన్యాయం జరగకుండా, వాళ్ళు మరింత దోసుకునే విధంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు, దాని మీద చర్చిస్తారు, దాన్ని చట్టం చేస్తారు. రీసెంట్గా బీసీ హక్కుల గురించి, బీసీ వాళ్ళ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటే 42% బీసీ వాళ్ళకి ఇవ్వాలి. యాక్చువల్గా 0.5% ఇవ్వాలి, ఇంకా ఎంతో కొంత 42% అని చెప్పి 42% ఇస్తే ఈ 42% అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. సో ఇదంతా ఇప్పుడు మనం పార్లమెంట్లోకి వెళ్తే అక్కడ దాన్ని రిజెక్ట్ చేయడము, దీని మూలంగా రీసెంట్గా ఒక వ్యక్తి ఈశ్వరాచారి అని చెప్పి ఆయన కూడా చనిపోవడం జరిగింది. దాని గురించి ఆ తర్వాత మాట్లాడిన వ్యక్తి అసలు ఎవరు లేరు. ఏ పార్టీ వ్యక్తులు వచ్చినా సరే బీసీల రిజర్వేషన్ మేము తెప్పిస్తాము, బీసీల హక్కులను మేము ఇస్తాము అనేది మాట్లాడుతున్నారు. బికాజ్ చాలామంది ఉన్నారు, చాలా ఓట్లు వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి అని. కానీ అసలు ఈ రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారణం మిగతా వ్యక్తులు ఎక్కడ తగ్గిపోతారు అన్న ఉద్దేశంతోనేనా? అసలు ఏంటి దీని వెనుకున్న కుట్రేంటి అంటారు? అసలు నిజానికి ఈ 42% రిజర్వేషన్లు అనేది పోయిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు సంబంధించిన అంశాలని అనౌన్స్ చేసిండ్రు. దాంట్లో రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి, అంటే స్థానిక సంస్థలలో రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి 42% మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తూ కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. దాంతోపాటుగా విద్యారంగంలో రిజర్వేషన్లు, ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు, కాంట్రాక్ట్ వర్కులలో రిజర్వేషన్లు, ఇట్లా కొన్ని రంగాలు ఐడెంటిఫై చేసి తర్వాత ఈ వ్యాపారాలలో కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేసి ఇవన్నీ చేస్తామని చెప్పి, అంటే బీసీల డెవలప్మెంట్ కోసం ఇవన్నీ చేస్తామని చెప్పి అప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. అయితే నిజానికి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం 2 విషయాలు ఉన్నాయి. జనాభాకు సంబంధించిన విషయంలో హిందూ బీసీలు 52% ఉన్నారు, ముస్లిం బీసీలు 10% ఉన్నారు, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు 1% ఉంటారు. అంటే 52% + 10 అంటే 62%, ఇతర మతాల వాళ్ళు 1% 63% ఉంటారు బీసీలు. తెలంగాణ రాష్ట్రంలో 63% బీసీలు ఉంటారు, సగం కంటే ఎక్కువ 63% బీసీలు ఉంటారు. కానీ 42% ఇస్తామని అన్నారు. ఈ 63% బీసీలు ఉంటే 42% ఇస్తామని వాళ్ళు ఎందుకు అన్నారన్న విషయంలో ఎవరికి క్లారిటీ. నిజానికి మేము బీసీ సంఘాలకు నాయకత్వం వహిస్తున్నప్పుడు మేము మాట్లాడే మాటలు ఏంటంటే, మా ఉపన్యాసాలు, మా డిమాండ్ ఏంటంటే జనాభా దామాష ప్రకారంగా మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. 63 పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంట్ మెంబర్ వరకు జనాభా దామాష ప్రకారం మాకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి. 63% జనాభా ఉన్నారు, 63% రిజర్వేషన్లు ఉండాలి. మేము అడిగేది అది. జనాభా దామాష ప్రకారం బడ్జెట్లో వాటా ఉండాలి. ఉద్యోగ అవకాశాలలో కూడా జనాభా దామాష ప్రకారం మా వాటా మాకు కావాలి. మా డిమాండ్ ఇది. రాజకీయ ప్రాతినిధ్యము, తర్వాత ఉద్యోగ అవకాశాల్లో, తర్వాత బడ్జెట్లో, ఈ 3 రంగాలలో మా జనాభా దామాష ప్రకారం మాకు బడ్జెట్ కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము పోరాటాలు చేస్తూ వచ్చినాం. కానీ వాళ్ళు 42% ఇస్తామని అన్నారు. ఆ 42% ఏ ప్రాతిపదికగా ఇస్తామని చెప్పిన విషయంలో ఎవరికి క్లారిటీ లేదు. ఇప్పుడు 42% అయినా అమలైందంటే అది కాలేదు. వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిండ్రు, అసెంబ్లీ తీర్మానమైంది, దాన్ని రాష్ట్రపతికి పంపించిండ్రు, అసెంబ్లీ నుండి గవర్నర్కు, గవర్నర్ నుండి రాష్ట్రపతికి. రాష్ట్రపతి దగ్గర బిల్లు ఆగిపోయి ఉన్నది. వాళ్ళు ఎందుకు ఆపిన్లు అనే విషయంలో ఎక్కడ క్లారిటీ లేదు. ఎందుకు ఆపిన్లు అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ రాష్ట్రపతి నుండి పార్లమెంట్కి పోవాలి, పార్లమెంట్లో చర్చ జరగాలి, అక్కడ చట్టం అయ్యి మళ్ళీ రిజర్వేషన్లు అమల్లోకి రావాలి. కానీ బీజేపీ ప్రభుత్వము రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేక దాన్ని ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దాని ఫలితంగా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు కాలేదు. రేపు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి.
కార్పొరేషన్ ఎన్నికలు కూడా రిజర్వేషన్ లేవు, అంటే 42% రిజర్వేషన్ లేవు. ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి, అక్కడ కూడా రిజర్వేషన్లు అమలు కావు. అంటే ఇచ్చిన హామీ అమలు చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వము, దానికి సహకరించలేదు కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మా డిమాండ్ ఏంటంటే సేమ్ ఇదే అంశం తమిళనాడులో కూడా ఒక బలమైన రాజకీయ ఉద్యమం వచ్చింది రిజర్వేషన్లకు సంబంధించి. తమిళనాడులో బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది, మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడులో ఎక్కువ ఉంటుంది బీసీ జనాభా. అయితే అక్కడ మా జనాభా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాలు చేసి దాని ఫలితంగా అప్పుడు జయలలిత ముఖ్యమంత్రికి ఉండే అక్కడ రాజకీయ పార్టీల నాయకులతోని, ప్రజా సంఘాల నాయకులతోని, ఉద్యోగ సంఘాల నాయకులతో అందరితోని కలిపి ఒక అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీని ఢిల్లీకి తీసుకుపోయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉండే, అక్కడ తీసుకుపోయి మా రాష్ట్రంలో ప్రజలు బలంగా డిమాండ్ చేస్తున్నారు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కావాలని. ఆ రిజర్వేషన్లు ఇవ్వడం కోసం మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాము, మా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది, మీ దగ్గరికి తీసుకొచ్చినాము, మీరు మాకు ఆ రిజర్వేషన్లు అమలు చేస్తారు, మీ కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి జయలలిత పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమం చేసి ఆ రిజర్వేషన్ సాధించుకుంది. దాని ఫలితంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 69% రిజర్వేషన్లు అక్కడ అమలవుతుంది. 50% బీసీ రిజర్వేషన్లు, 18% ఎస్సీ రిజర్వేషన్లు, 1% ఎస్టీ రిజర్వేషన్. అక్కడ ఎస్టీ జనాభా తక్కువ ఉంటుంది, బీసీ ఎస్సీలు ఎక్కువ ఉంటారు. 69% రిజర్వేషన్లు అక్కడ అమలవుతుంది. సేమ్ అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధాన్ని చేయాల్సిన ఆ బాధ్యత అవసరం ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉండే. ఆ పని చేయలేదు ఆయన. 2 సార్లు ఢిల్లీకి పోయి బీసీలను తీసుకుపోయి పార్టీ నాయకులను తీసుకుపోయి సమావేశం పెట్టుకుని వచ్చింది, కానీ రాజకీయ యుద్ధాన్ని ప్రకటించలేదు అక్కడ. దానివల్ల బీసీలకు రిజర్వేషన్ సాధించుకోలేకపోయినా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే తమిళనాడులో జయలలిత ఎట్లయితే రాజకీయ యుద్ధాన్ని ప్రకటించిందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా రాజకీయ యుద్ధాన్ని ప్రకటించడం ద్వారా మాత్రమే ఇక్కడ రిజర్వేషన్లు అమలు కావడానికి అవకాశం ఉంటుంది. అది 42% కాదు, జనాభా దామాష ప్రకారం మాకు రిజర్వేషన్లు కావాలి. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కావాలి. ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్. కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డు చెప్తుందన్న విషయం రాజకీయ యుద్ధంతో దాన్ని సాధించుకోవాలి. దానికి పరిష్కారం ఉంటుంది, ఆ పరిష్కారాన్ని అక్కడ రాజకీయ యుద్ధంతో సాధించుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. దానివల్ల మెజారిటీ ప్రజలైన బీసీలకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెయ్యలేదు, తెలుస్తుంది మనకు ఆల్రెడీ ఎలా ఉన్నారు ఏంటి అనేది. దీని పరిణామం ఏంటంటారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? బీసీలు తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమ కాలంలో బీసీలు అందరూ కన్సాలిడేట్ ఎట్లయితే ఉద్యమంలో భాగమైనలో, ఎట్లయితే తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిందో, ఇప్పుడు బీసీలు అందరూ కలిసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోని మళ్ళొకసారి రాజకీయ యుద్ధం చేయడం కోసం నిర్ణయించుకున్నాం. దాంట్లో మేమందరం కూడా భాగమే. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళందరూ ఇప్పుడు బీసీ ఉద్యమంలో, సామాజిక ఉద్యమంలో భాగం కావడం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. సంతోషం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు అందరూ కూడా బీసీలకు న్యాయంగా రావాల్సిన రాజకీయ రిజర్వేషన్లు ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళు మాతో కలిసి వస్తున్నారు. వాళ్ళు కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా మేమందరం కూడా బీసీల పక్షాన నిలబడి మేము రాజకీయ యుద్ధంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి చాలామంది దళిత నాయకులు, గిరిజన నాయకులు మాతో కలిసి వస్తున్నారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ రోజు సమావేశాలు పెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు. మందకృష్ణ మాదిగ బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. విశారదన్ బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఇట్లా బెల్లయ్య నాయకు ఒక గిరిజన నాయకుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్సీ. వీళ్ళు ఎవరు మామూలు వ్యక్తులు కాదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, గిరిజన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున మద్దతుగా ఈ రాజకీయ ఉద్యమంలోకి వస్తున్నారు. అందరం కలిసి పెద్ద రాజకీయ ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. ప్రభుత్వాల మీద యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది. వీళ్ళు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, కానీ సేమ్ టైంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం మీద మేము రాజకీయ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మాతో కలిసి రమ్మని, లేదా మమ్మల్ని కలుపుకొని ఆ యుద్ధంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక విజ్ఞప్తితో ఉన్న డిమాండ్ కూడా చేస్తాం. ఇప్పుడు ఎలాగూ అంటే కేంద్ర ప్రభుత్వాన్ని గురించి ఎంతవరకు బీసీలను వెనకేస్తుంది ఏంటి అనేది మాట్లాడారు. నేను బడ్జెట్ గురించి మాట్లాడాలి అన్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడి నుంచే మనకు బడ్జెట్ అనేది రిలీజ్ అవుతుంది. అక్కడే మీరు ఇప్పుడు ఈ విధానంలోనే కేంద్ర ప్రభుత్వం మనల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు బడ్జెట్ విషయంలో ఇంకా నిర్లక్ష్యం చేసింది అనేది కూడా కనిపిస్తుంది కదా. నిజం. బడ్జెట్ విషయం మీరు ప్రస్తావించారు, మంచి ప్రశ్న, మంచి సందర్భం. మళ్ళీ రేపు కొద్ది రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు పార్లమెంట్లో. పోయినసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం 50,60,60,60,60,000
345 కోట్లు మొత్తం బడ్జెట్. ఆ మొత్తం బడ్జెట్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల కోసం కేటాయించిన బడ్జెట్ 2500 కోట్లు. దేశంలో ప్రజలు బీసీలు సగభాగంగా ఉంటారు. అంటే సుమారు 75-80 కోట్ల మంది బీసీలు ఉంటే ఆ 75-80 కోట్ల మంది ప్రజల కోసం కేటాయించిన బడ్జెట్ 2500 కోట్లు. నిజానికి 50 లక్షల కోట్ల బడ్జెట్లో సగభాగం బీసీలకు కేటాయించాలి, లేదు సగభాగం కాదు. ఉద్యోగుల జీతాలు, ప్రభుత్వ పాలన ఖర్చులు, తర్వాత డిఫెన్స్ సంబంధించిన ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. వాటిని తీసేస్తే మొత్తం 50,64,345 కోట్ల బడ్జెట్లో ఈ డిఫెన్స్కి అయ్యే ఖర్చు, ఉద్యోగుల ఖర్చు, పాలనా ఖర్చులు ఇవన్నీ తీసేస్తే అవి ఒక 10 లక్షల కోట్లు తీసేసినా కూడా మిగతా 40 లక్షల కోట్లలో సగభాగం అంటే 20 లక్షల కోట్లు బీసీల కోసం కేటాయించాలి. 20 లక్షల కోట్లు బీసీల కోసం కేటాయించాల్సిన దగ్గర కేవలం 2,000 కోట్లు మాత్రమే కేటాయించి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది. మామూలు అన్యాయం కాదు. అంటే 2,500 కోట్ల బడ్జెట్ ప్రకటించింది కానీ అది కూడా ఖర్చు పెట్టలేదు. అంటే అంతకంటే అన్యాయం, అంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. కాబట్టి బడ్జెట్ సాధించుకోవాలన్నా, రాజకీయ ప్రాతినిధ్యం సాధించుకోవాలన్నా, లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో దేశంలో దాదాపు సగభాగంగా ఉన్న బీసీల కోసం కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుంది. మాకు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తుంది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తుంది. ఇది ఏది కూడా లేదు ఇప్పటి వరకు. కాబట్టి ఈ మొత్తం అంశాల మీద ఒక పెద్ద ఎత్తున రాజకీయ కార్యక్రమం రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ యుద్ధాన్ని ప్రకటించడం కోసం సిద్ధమవుతుంది. దీంట్లో రిటైర్డ్ జడ్జీలు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, రైతులు ఉన్నారు. అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు దీంట్లో భాగమవుతున్నారు. అందరిని భాగం చేసి పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధాన్ని ప్రకటించడం కోసం దానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. కొద్ది రోజులు ఆ యుద్ధాన్ని ప్రకటిస్తాం. స్టేట్ బడ్జెట్ గురించి మాట్లాడుతాం. స్టేట్ బడ్జెట్కు సంబంధించి కూడా అన్యాయమే జరుగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్లో రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ బీసీల కోసం కేటాయిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటన చేసిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్లు. అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. అంటే 40,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 9,000 కోట్లు ప్రకటించిన కానీ ఖర్చు పెట్టలేదు. రెండో బడ్జెట్లో 11,000 కోట్లు ప్రకటించిన కానీ ఖర్చు పెట్టలేదు. రెండు కలిపి ఒకేసారి ప్రకటించారు కానీ ఖర్చు కూడా పెట్టలేదు. వేరువేరుగా మొదటి సంవత్సరం 9,000 వేరువేరుగానే ఒకేసారి ప్రవేశపెట్టే బడ్జెట్ కలిపి పెట్టారు. అంటే ఒక సంవత్సరం 20,000 కోట్లు ఇవ్వాలి, కానీ 2 సంవత్సరాలకు కలిపి 9,000 కోట్లు 11,000 కోట్లు అంటే 2 సంవత్సరాలు కలిపి 20,000 కోట్ల బడ్జెట్ ప్రకటించిండ్రు. అది కూడా ఖర్చు పెట్టలేదు, ఇంకా దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు మూడో బడ్జెట్ కొద్ది రోజులలో మూడో బడ్జెట్ కూడా రాబోతుంది. దేనికి ఇంకా ప్రకటన చేస్తున్నారు, ఖర్చు పెడతలేరు. ఇది కూడా అన్యాయమే. కేంద్ర ప్రభుత్వం ఏమో అసలు బడ్జెట్ ప్రకటిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకటించి ఖర్చు పెడతలేరు. అంటే వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. ప్రకటించిన తర్వాత ఈ డబ్బంతా ఎడిపోతుంది, మళ్ళీ వేరే రంగాలకు డైవర్ట్ చేస్తున్నారు, వేరే డిపార్ట్మెంట్లకు, వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలకు డైవర్ట్ చేస్తున్నారు. ఎంత మొత్తుకున్నా ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం అసలు స్పందిస్తలేదు. అంటే తెలంగాణలో నివసిస్తున్న వ్యక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక సమానత్వమైన హక్కు ఉండాలి. అంటే అది రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మాట్లాడే విధంగా కావచ్చు, ప్రతి దాంట్లో వీళ్ళు నిలకడగా ఉండాలి. అంటే మీ తరపు నుంచి తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మాట హెచ్చరిక చెప్పాలి అంటే ఏం చెప్తారు? సాధారణంగా చెప్పాలంటే నిన్న జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో కొద్ది మందితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి పోయి ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి తెలంగాణ ఉద్యమంలో భాగం చేసినట్టుగానే ఇప్పుడు సామాజిక న్యాయం పేరు మీద మళ్ళీ పెద్ద ఎత్తున రాజకీయ ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. ఆ రాజకీయ ఉద్యమంలో తెలంగాణ ప్రజలందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళు అంటే ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరం కూడా సంఘటితమై పెద్ద ఎత్తున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక రాజకీయ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, బడ్జెట్ కూడా ప్రకటించింది, దాన్ని అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం హామీలు ఇవ్వలేదు, బడ్జెట్ కూడా ప్రకటించలేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద మా హక్కులు సాధించుకోవడం కోసం పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధం చేయడం కోసం సిద్ధపడుతున్నాం. అయితే బీసీలకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అవుతలేవు. బీసీలకు బడ్జెట్ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు బడ్జెట్ ప్రకటించి ఖర్చు చేయనట్టుగానే ఎస్సీ ఎస్టీలకు కూడా బడ్జెట్ ప్రకటించి ఖర్చు చేయలేదు. కాబట్టి వాళ్ళ అంశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు బడ్జెట్ విషయంలో, బీసీలకు బడ్జెట్ విషయంలో ప్రకటించిన బడ్జెట్ ఖర్చు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు
ఈ రంగాలకు సంబంధించిన వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున రాజకీయ యుద్ధాన్ని ప్రకటించడం కోసం మేము సిద్ధమవుతాం. ఏ వర్గాన్ని వదిలిపెట్టేది లేదు. అందరూ బాధితులే కాబట్టి ఈ బాధిత వర్గాలన్నింటినీ కూడా కలుపుకొని సమన్వయం చేస్తూ తెలంగాణ కోసం తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేసి పనిచేసినట్టుగా ఇప్పుడు ఈ సామాజిక వాదం కోసం పెద్ద ఎత్తున మళ్ళీ ఒక జేఏసీని ఏర్పాటు చేసుకొని, అంటే ఆల్రెడీ జేఏసీకి ఏర్పాటు అయి పనిచేస్తున్నాము, దాన్ని మరింత బలోపేతం చేస్తూ ఒక రాజకీయ యుద్ధాన్ని ప్రకటించడం కోసం మేము సిద్ధమైంది. అది రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఎంతవరకు వింటే అంతవరకు మేము వీళ్ళ మీద రాజకీయ పోరాటాలు చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం మాతో కలిసి వస్తే కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అంటే అధికారాలు, అవకాశాలు, అంటే బడ్జెట్ కానీ లేదా రాజకీయ ప్రాతినిధ్యం కానీ ఇవి ఏవైతున్నాయో దాన్ని సాధించుకోవడం కోసం కూడా పెద్ద ఎత్తున మేము రాజకీయ యుద్ధాన్ని ప్రకటించబోదు. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా ఇక్కడ చర్చకు పెట్టాలి. తెలంగాణ ఉద్యమం గురించి మనం ప్రస్తావించడం కాబట్టి తెలంగాణ ఉద్యమం ఏ లక్ష్యం కోసం అది ఏర్పాటైంది, ఏ లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అనేది మనకు అనుభవంలో ఉన్నది కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని దీన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఇంకొక రాజకీయ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం. అదేంటిదంటే తెలంగాణ సంపదను ఆంధ్ర సంపన్న వర్గాలు దోపిడీ చేస్తే ఆ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు. సేమ్ ఇదే పద్ధతిలో దేశ సంపద మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారులు దోసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది గుజరాత్ వాళ్ళు కాబట్టి గుజరాత్ పెట్టుబడిదారులందరూ కూడా దేశ సంపద దోసుకోవడంలో పోటీ పడుతున్నారు. ఆ దోపిడీకి సహకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందు వరుసలో ఉన్నది. అంటే ఎట్లా అంటారు? దాంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేస్తూ ప్రైవేటైజేషన్ పేరు మీద గుజరాత్లోకి రాసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అది కేంద్ర ప్రభుత్వానిది లేదా మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరి సంపద. అది దేశంలో ఉన్న ప్రజలందరి సంపదను దేశ ప్రజల ఆమోదం లేకుండా చర్చ లేకుండా గుజరాత్లోకి రాసిచ్చే అధికారం నీకు ఎక్కడిదని ప్రశ్నిస్తుంది. దేశ సంపద అది, దేశ ప్రజల సంపద అది. ప్రజల సంపదను గుజరాత్ పెట్టుబడిదారులకు రాసిచ్చే అధికారం నీకు ఎక్కడిది? కాబట్టి ఇది పెద్ద మోసం. ఇది ఆ మోసానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని బాగు చేయడం కోసం బడ్జెట్ కేటాయించాలి. ప్రణాళికబద్ధంగా వాటిని బాగు చేసుకొని ప్రజల సంక్షేమం కోసము, ప్రజల సౌకర్యం కోసము, ప్రజల అభివృద్ధి కోసము వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇంకొక రాజకీయ ఉద్యమాన్ని నిర్మించబోతుంది. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గుజరాత్లోకి రాసిస్తున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున రాజకీయ పోరాటాలు చేయబోతున్నాం. అది తెలంగాణలో మొదలవుతుంది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం సిద్ధమవుతుంది. మొన్నటిదాకా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ఉన్నది. ఆ ఉక్కు ఫ్యాక్టరీని ఒక పెట్టుబడిదారునికి రాసివ్వడం కోసం, దోచిపెట్టడం కోసం వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకొని వస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. వాళ్ళని కూడా మేము కలుపుకుంటాం. ఆంధ్రాలో ఉన్న ప్రజల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, కలిసి వచ్చే రాజకీయ పార్టీలను కలుపుకుంటాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున బీజేపీ విధానానికి వ్యతిరేకంగా, వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యక్రమాలు ప్రకటించబోతుంది. ఇది మా అంతిమ లక్ష్యం. చివరిగా మేము కోరుకునేది ఏంటంటే ఈ దేశ సంపద ఈ దేశ ప్రజలకు సమానంగా పంపిణీ కావాలి. ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, వర్గాలతో సంబంధం లేకుండా, జాతులతో సంబంధం లేకుండా సమానంగా గౌరవించబడాలి, సమానంగా జీవించగలగాలి, సోదర భావంతో జీవించగలగాలి. ఆ రకమైన సమాజ నిర్మాణం కోసం రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకొని ముందుకు పోవడం కోసం సిద్ధమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చేస్తున్న ఈ ఉద్యమం తెలంగాణ ప్రజలందరికీ చేరాలి. ఈ ఉద్యమం అనేది విజయవంతం కావాలని ప్రతి ఒక్కళ్ళం కూడా కోరుకుంటాం. నమస్కారం అమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చి మీ ద్వారా ప్రజలతో నా అభిప్రాయాలు పంచుకోవడం కోసం ఒక గొప్ప అవకాశం కల్పించిండ్రు. ఈ అవకాశం కల్పించిన మీకు, ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మేము మీతో కలుస్తాము, మీ ద్వారా ప్రజలకు పోతామని చెప్పి ఆ విశ్వాసంతో నేను. థ్యాంక్ యూ సార్.